డాక్టర్ శర్మిల గారికి వెల్కమ్ టు లైవ్. Yeah. Hi, all of you. లాక్డౌన్ Come on, shoot your questions. Ready? లేదు మీరు చెప్పండి. వ్యూస్ అందరికి ఒకసారి వన్ బై వన్ మెసేజెస్ చాలా వచ్చేసాయి యాక్చువల్లీ. జస్ట్ ఐఎమ్ Yeah, చాటింగ్ yeah. విత్ దెమ్. Yes, sure. Chapandi, come on. What is సాయి the first కుమార్ గారు question? మీకు What is the usual question? సాయి కుమార్ గారు హలో డాక్టర్ గారు మీకు చెప్తున్నారు. Hello and hi to everyone. Yeah, lot of people wishing me nice. Yeah, I can see right now one question: can coronavirus survive on dogs? See, about the veterinary things, things are not still clear. They did do some tests. Pets unchukotam safe kada ilantivi adiginappudu. The many people have been asking this question whether it's safe to be near pets, to have them in your home and all that. Till now, whatever data we have, it says that it's quite safe to have pets. There's nothing to feel worried about. You can continue to have your pets in the house and then continue the usual care. It is not known to get transmitted through the dogs or cats as far as the knowledge goes. మీరు మొత్తం Yeah, ఇంగ్లీష్ లోనే next. మాట్లాడితే వీళ్ళని తిడతారేమో. కాదంటే తెలుగా ఇంగ్లీషా ఏం కాదు, అక్కడ వస్తున్న క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేస్తున్నాను. ఇంగ్లీష్ లో క్వశ్చన్ వచ్చింది, ఇంగ్లీష్ లో ఆన్సర్ చేశాను. ఓహో ఓహో లేదు సాధ్యమైనంత వరకు తెలుగే చెప్పండి. ఎందుకు అనంటే ఎందుకంటే సో మెనీ పీపుల్ మన తెలుగు ఛానల్, తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాలు కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ తెలుగు చెప్పండి. లేకపోతే నా మీద నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. అందుకని కాస్త లేదు లేదు ఏమంటే అదే చేద్దాం, చెప్పండి. ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 weeks మళ్ళీ మనకి ఎక్స్టెండ్ అయింది రైట్ నౌ. చాలా పెయిన్ఫుల్ నిజం చెప్పాలంటే అన్ని రకాలుగా. సో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మీరు పిడియాట్రిక్ సైడ్ ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతుందా ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ టైంలో పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలండి? భలే కష్టం తెలుసా నిజంగా. యా, కామన్ కష్టాలు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ ఎ టీనేజర్ ఎట్ హోమ్. సో పిల్లల్ని మేనేజ్ చేయటం గురించి ఇఫ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రొటీన్ సెట్ చేయటం. అసలు లాక్డౌన్ లో అందరికీ వచ్చే సమస్య ఏమిటో తెలుసా? పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా వచ్చేది మన రొటీన్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆ రొటీన్ ని ఎలా, ఆ డిస్టర్బ్ అయిన రొటీన్ కి అలవాటు పడి మళ్ళీ నార్మల్ ప్రొడక్టివ్ గా లైఫ్ లీడ్ చేయటమే కష్టం. సో దానికి ఫస్ట్ సూత్రం ఏంటంటే టు హ్యావ్ ఎ రొటీన్ అండ్ వెరీ స్ట్రిక్ట్ రొటీన్. ఎట్లా అంటే పిల్లలకి మామూలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎలాగ ఉంటుందో అలానే, అండ్ యాడెడ్ టు దట్ ద థింగ్ ఈస్ దట్ వాళ్ళకి యాడెడ్ టు దట్ వాళ్ళు బయటికి వెళ్ళలేరు. సో సో ఏమవుతుంది, దాని మూలాన ఇంట్లోనే ఉండాలి అండ్ రెస్ట్రిక్టెడ్ గా ఉండాలి, ప్రొడక్టివ్ గా ఉండాలి, డిస్ట్రక్టివ్ గా ఉండకూడదు. వీటితో ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఒక రొటీన్ లైక్ 10 to 12 ఈ పని, లేవగానే చోర్స్ చేసుకోవాలి. 12 to 2 ఈ పని, 12 to 1 ఇది డ్రాయింగ్, తర్వాత సమ్ టైమ్ లిజనింగ్ టు మ్యూజిక్, తర్వాత కొంత ప్రొడక్టివ్ లైక్ అకాడమిక్ వర్క్. చాలా కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినాయి, విచ్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ ద పేరెంట్స్. సో ఇలా జస్ట్ ఫిక్స్ యువర్ రొటీన్. పర్టికులర్లీ స్పెషల్ చిల్డ్రన్ కి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. పీపుల్ హూ ఆర్ అన్ థెరపీ అన్నమాట, అంటే ఆటిస్టిక్ చిల్డ్రన్ కానీ, ఛాలెంజ్ చిల్డ్రన్ ఆర్ ADHD చిల్డ్రన్, వీళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి రెస్ట్రిక్టెడ్ గా నా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఎలాగంటే యూ హ్యావ్ టు సెట్ ఎ రొటీన్. అండ్ పర్టికులర్లీ థెరపీస్ లో ఉన్న చిల్డ్రన్ కి యూ కెన్ కన్సల్ట్ యువర్ థెరపిస్ట్ ఆన్లైన్, అంటే ఇట్లా లైవ్ వీడియో కన్సల్ట్ తీసుకోవచ్చు. వాళ్ళని చోట కూర్చోపెట్టి, కొంతమంది ఆటిస్టిక్ చిల్డ్రన్ పర్టికులర్లీ the way they listen to their therapist is totally different versus the way they listen to their parents. వాళ్ళకి ట్యూన్ అయి ఉంటారు. సో ఐ హావ్ హర్డ్ సో మెనీ పేరెంట్స్ టెల్లింగ్ మీ దట్ వాళ్ళు చెప్తే వినటం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా అన్నమాట. సో అలా యూ జస్ట్ హ్యావ్ టు సెట్ ఎ రొటీన్, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఓకే అలాగే
మీ క్వారంటైన్ ఎలా ఉంది అని అడిగారు ఎవరు? మీ క్వారంటైన్ ఎలా ఉంది నా చెప్పండి. క్వారంటైన్ మోర్ బిజీ దాన్ యూజువల్. లైక్ అసలు సమయం అనేది దొరకట్లేదు. మామూలు అప్పుడు రొటీన్ ఉండటం మూలన చాలా పనులు పక్కకు నెట్టేసినవి ఇప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఆత్రం వచ్చేసి ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటూ ఐ హ్యావ్ టు అటెండ్ ద హాస్పిటల్ ఎమర్జెన్సీస్. ఇన్ అడిషన్ ఐ హ్యావ్ సమ్ హౌస్ హోల్డ్ షోర్స్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ టూ మచ్ హెల్ప్ రైట్ నౌ క్వారంటైన్ లో. And I have a teenage child at home, so I have to manage her also, her routine. And then itla connecting to all my patients, video consults చేస్తున్నాను. And also social awareness things like television and the media thing also to spread awareness about corona. And reading up, updating myself. కరోనా వైరస్ ఎలా మ్యూటేట్ అయి చేంజ్ అవుతుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ మాకు loads and loads of information every day is available, so I have to filter out, read that. Quite busy. ఓకే ఓకే. అయితే ప్రెసెంట్ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడున్న వైరస్ ఎదుర్కోవాలి అని అంటే మన బాడీలో చాలా ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో ఇమ్యూన్ సిస్టమ్ కి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ టోటల్ గా ఎలాంటి ఫుడ్ మీరు ప్రిఫర్ చేస్తారు? అది ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి, ఇది కామనెస్ట్ క్వశ్చన్. నాకు ఎప్పుడు వచ్చే క్వశ్చనే అది. ఏమిటంటే పిల్లల ఇమ్యూనిటీ ఎలా పెంచాలండి, బాగా ఇమ్యూన్ గా ఉండటానికి ఏం చేయాలి అని. 3 ఇంపార్టెంట్: డైట్, ఎక్సర్సైజ్, స్లీప్. డైట్ విషయానికి వస్తే ఇప్పుడే కాదు, కరోనా వచ్చిందని కాదు, సమ్మర్ లో డైట్ మోర్ అబౌట్ ఫ్లూయిడ్స్. బాగా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ద్రవ పదార్థాలు అంటే మంచినీళ్ళు, మజ్జిగ, సూప్స్, ఫ్రూట్, లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ లో చాలా వాటర్ ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి లైక్ పపాయ. ఆల్ గ్రీన్స్, ఆరెంజెస్, ఆల్ కలర్స్ ఫుడ్ ఎక్కువ, అంటే న్యాచురల్, ఆర్టిఫిషియల్ కాదు. ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్ చాలా ఎక్కువగా తింటూ ఉండాలి. అండ్ ఆరెంజ్ ఉన్నట్లు వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ప్రిఫర్ చేసి తింటే మ్యూకోజల్ ఇమ్యూనిటీ బాగుంటుంది. అంటే విషయానికి వస్తే అంటే మన శ్వాస కోసం గానీ జీర్ణ కోసం గానీ ఈ 2 కూడా మ్యూకోజల్ లైనింగ్ ఉంటుంది. ఇవి బాగా ఇంటాక్ట్ ఉండాలి అని అంటే ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఎక్కువగా, అండ్ ఫ్లూయిడ్, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్. అండ్ సమతుల ఆహారం ఎప్పుడైనా కానీ ప్రోటీన్ ఎక్కువ తింటూ ఉండాలి. ఇప్పుడు పెద్దగా ఆకలి వేయదు పిల్లలకి, సో వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఫ్లూయిడ్. ఎక్కువగా మంచినీళ్ళు అవి ఎక్కువ తాగుతూ ఉండాలి. ద్రవ పదార్థాలన్నీ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఓకే, పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ క్వశ్చన్ ఒక లేడీ ఎవరో అడిగారు, 9 months బేబీకి మెడిసిన్స్ ఈ కోవిడ్ కి సంబంధించి మన ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవన్నీ వాడచ్చా ప్రొఫిలాక్సిస్ కి అని అందరూ అంటున్నారు. హోల్డ్ చేసి పెట్టుకున్నారు, అంటే ఇంట్లో పెట్టేసుకున్నారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొనుక్కొని ఇవి వాడేసుకుందాము అని చెప్పి గూగుల్ చదివేసి కొంతమంది ట్రై చేస్తున్నారు. అలా చేయకండి. జబ్బు రాకుండా తీసుకునే మెడిసిన్స్ ఎటువంటివి లేవు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చే ముందు మీ గుండె అవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో అవి చూసుకుని అవన్నీ గనక నార్మల్ ఉంటే ప్రిస్క్రైబ్ చేయాల్సిన మందులు ఉంటాయి. 9 month oldకి అలాంటివి ఏమి ఉండవు. జాగ్రత్తలు ఒక్కటే, స్టే అట్ హోమ్. నాలాగా ఎలా సేవ్ చేసుకోవాలి కంపల్సరీ ఉన్నాయి. కొంతమంది ఉంటారు, కొన్ని ప్రొఫెషనల్స్, మీడియా, పోలీస్ అండ్ సర్టన్ అండ్ డాక్టర్స్, హెల్త్ కేర్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చక్కగా ఎంచక్కగా ఇంట్లో ఉండండి. దట్ ఈస్ హౌ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వైరస్. అండ్ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కంపల్సరీ మాస్క్ కట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ మాస్క్ అన్నారు కాబట్టి అడుగుతున్నానండి, మాస్క్ లో చాలా రకాలైన మాస్క్లు వచ్చేసాయి. బయటకు వెళ్ళి చూస్తే మన ఏదైనా అవసరం ఉండి వెజిటబుల్స్ కో మెడిసిన్స్ కో దేనికో వెళ్తే బయటికి, ఓ మై గాడ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మాస్క్లు వేస్తున్నారు. సో మీ ఉద్దేశం ప్రకారం విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అని అంటే ఏం చెప్తారు ఫర్ ద కామన్ పీపుల్? Before we lose this question, Anjali garu, I'll first answer this question and then we'll go on to the mask thing. ఒకళ్ళు అడుగుతున్నారు,
పారాసిటమాల్ అండ్ బ్లీచింగ్ పౌడర్ గురించి క్వశ్చన్ వచ్చింది. యా సో జగన్ గారు పారాసిటమాల్ అండ్ బ్లీచింగ్ పౌడర్ గురించి చెప్పారు, వాట్ ఈస్ ఇట్ రెలవెన్స్ అని. అది ఓకే పర్ఫెక్ట్లీ ట్రూ అండి. ఏంటంటే పారాసిటమాలే మెయిన్ గా ఏ వైరస్ కైనా వస్తే, ఏ జ్వరం వచ్చినా పారాసిటమాల్ ఉపయోగపడుతుంది. బోత్ ద చీఫ్ మినిస్టర్స్ దాని గురించి చెప్పారు, దాంట్లో తప్పేమీ లేదు, అది కరెక్టే చెప్పింది. స్పెసిఫిక్ గా ఈ వైరస్ కి ఈ మందు అని కనుక్కునే ముందు మనం ఇచ్చేది మెయిన్ గా ఫీవర్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. బ్లీచింగ్ పౌడర్ విషయానికి వస్తే అది ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకునే హ్యాండ్ శానిటైజర్ కానీ, లేకపోతే శానిటైజ్ చేసుకోవడానికి బయట నుంచి వచ్చిన ప్యాకెట్స్ అవన్నీ కూడా తుడుచుకుని లోపల పెట్టుకోవటానికి బ్లీచింగ్ పౌడర్ తో చిన్న చిట్కా ఉంది. ఏమిటంటే ఒక కప్పు బ్లీచింగ్ పౌడరు ఒక బకెట్ నీళ్ళల్లో వేసుకుంటే అది మన ఇంట్లో తయారు చేసుకునే శానిటైజర్. సో అలా చేసి దాంట్లో గుడ్డ ముంచి పిండి అవి మనం తుడుచుకోవాల్సిన సర్ఫేసెస్ అన్ని దాంతో తుడుచుకోవచ్చు. ఒక కప్పు బ్లీచింగ్ పౌడర్ ఇన్ వన్ బకెట్ ఆఫ్ వాటర్. సో ఆ విధంగా అది చాలా రెలవెంట్ థింగే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మాస్క్ గురించి అడిగారు. క్లాత్ మాస్క్స్, సర్జికల్ మాస్క్స్, N95 మాస్క్స్ 3 ఉన్నాయి మెయిన్ గా చెప్పాలంటే. క్లాత్ మాస్క్ ఉపయోగపడతాయా అంటే అసలు ఏమి కట్టుకోని దానికంటే డెఫినెట్ గా క్లాత్ మాస్క్ ఉపయోగపడతాయి. అవి N95 మాస్క్ లాగా కోవిడ్ పేషెంట్స్ ని ట్రీట్ చేసే వాళ్ళు వేసుకుంటే పనికిరాదు. అలా అని జనరల్ పబ్లిక్ అందరూ సర్జికల్ మాస్క్లు, N95 మాస్క్లు వేసేసుకుంటే మాలాగా హెల్త్ కేర్ వర్కర్స్ కి మాస్క్ లేకుండా అయిపోతాయి. అది ప్రపంచం మొత్తం కూడా WHO అందుకే గైడ్ లైన్స్ ఇచ్చింది, మీరు N95 మాస్క్లు వాడకండి జనరల్ పబ్లిక్ అని. ఎందుకంటే హెల్త్ కేర్ పర్సన్, కోవిడ్ ట్రీట్ చేసే వాళ్ళని, సస్పెక్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మాస్కులు లేకుండా అయిపోతాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ కట్టుకోవటం డ్రాప్లెట్స్, తుంపర మీ మీద పడకుండా డెఫినెట్ గా ప్రివెంట్ చేస్తుంది. క్లాత్ మాస్క్ లో నుంచి వైరస్ వెళ్ళిపోతుందా వెళ్ళదా ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఫస్ట్ లైన్ బ్లాక్ అవుతుంది. సో డెఫినెట్ గా క్లాత్ మాస్క్ కట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. యాక్చువల్ గా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఒక్కొక్క డ్రాప్లెట్ లో 20 lakh వైరస్లు వరకు ఉంటాయి. సో అవి డ్రాప్లెట్ ద్వారా వచ్చి మీద పడతాయి, డైరెక్ట్ గా వైరస్ వచ్చి మన మీద పడదు. ఆ డ్రాప్లెట్ సైజ్ ప్రకారం చూస్తే N95 కాకపోయినా కూడా వేరే మాస్కులు కూడా డ్రాప్లెట్స్ అయితే ఆపుతాయి, డైరెక్ట్ గా వైరస్ ని ఆపలేకపోయి. సో చాలా వరకు డెఫినెట్ గా సమ్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలా అని క్లాత్ మాస్క్ కట్టుకుని ఏ మాస్క్ కట్టుకున్నా కూడా చేతులు కడుక్కోకపోతే ఆ చేతుల ద్వారా మళ్ళీ వైరస్ ముక్కు, నోటి ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, చరణ్ గారు అడుగుతున్నారు వాట్ విల్ హ్యాపెన్ ఇది $1 million క్వశ్చన్. ఏంటంటే లాక్డౌన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎండ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇది ఒక చాలా క్లిష్టమైన క్వశ్చన్ అన్నమాట. లాక్డౌన్ ఎండింగ్ గురించి మనం మాట్లాడుకోవటం ఈజ్ టూ ఎర్లీ ఇప్పుడు చెప్పాలంటే. ఎలా ఎండ్ చెయ్యాలి అనేది కూడా ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఏంటంటే ఏకదమ్ ఒకేసారి ఇవాళ లాక్డౌన్ ఎండ్ అయిపోయింది, కమాన్ గో టు నార్మల్సీ అన్నట్టుగా ఉండదండి. ఇది ఫేజెస్ లో మనం ఎలా అంటే మనకంటే ముందు ఉన్న కంట్రీస్ ఉన్నాయి, ఏవి ఈ కర్వ్ ఫ్లాటన్ అయ్యి కేసులు తగ్గి మళ్ళీ మెల్లగా నార్మల్సీకి వస్తున్న కంట్రీస్ ని మనం చూస్తూ మన ఎన్వైరన్మెంట్ కి, మనకున్న ఛాలెంజెస్, ఎకనామిక్ ఛాలెంజెస్ కి ఏది సూట్ అవుతుందో అలా చేస్తారు. నెక్స్ట్ 2 weeks అయితే లాక్డౌన్ ఐ థింక్ ఈజ్ నెసెసరీ. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, జోన్స్ గా డివైడ్ చేసి కేసులు ఎక్కువగా ఉన్న చోట కంప్లీట్ లాక్డౌన్ పెట్టుకుని, కేసులు కొంచెం తక్కువ ఉన్న చోట కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అలౌ చేసి ఇలా చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఐ థింక్ నెక్స్ట్ 2 weeks కి యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ కంటిన్యూయింగ్ లాక్డౌన్ ఐ గెస్. ఓకే, ప్రదీప్ కుమార్ గారు అడుగుతున్నారు మ్యామ్ కెన్ ఐ ఈట్ ఎగ్? ఇంకా డౌట్ఫుల్ గానే అడుగుతున్నారు. ఇలాంటివన్నీ కూడా తినచ్చు, తినకూడని పదార్థం ఏమీ లేదు ఇప్పుడు. అంటే మనమైతే ఇక్కడ బ్యాట్స్, సివెట్ క్యాట్స్ తినాం కాబట్టి మనం యూజువల్ గా ఇండియాలో తినే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ
వెజిటేరియన్ ఫుడ్ కానీ నిరభ్యంతరంగా తినచ్చు. ప్రాపర్ వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ ప్రాపర్ వాషింగ్ అండ్ కంప్లీట్ కుకింగ్. రా ఫుడ్ తినద్దు, ఈ సీజన్ లో రా ఫుడ్ తినద్దు. ఓకే, మనోజ్ గారు అడిగారు ఏంటంటే పాల ప్యాకెట్స్, సరుకుల ప్యాకెట్స్ అవి వాష్ చెయ్యాలా అని అడిగారు. ఇస్ ఇట్ నెసెసరీ అని? యా అవి బయట నుంచి వచ్చేవన్నీ కూడా వాష్ చేసుకోవాలండి కంపల్సరీ. ఇన్ఫాక్ట్ లోపల పెట్టుకుందాము అని అనుకున్నవి, ఇప్పుడు పాల ప్యాకెట్లు అంటే కడిగేసి కట్ చేసి మీరు యూజ్ చేస్తారు కాబట్టి అయిపోతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్ లో ఏమన్నా పెట్టుకుందాం అనుకుంటే, ఇప్పుడు సీసాలు ఉంటాయి చిన్నవి, సాస్ గానీ అట్లాంటివన్నీ, అలాంటివి అయితే డెఫినెట్ గా ద బెస్ట్ వే బయట నుంచి వచ్చింది చూసుకోవటం ఈజ్ నేను చెప్పినట్టుగా హ్యాండ్ శానిటైజర్, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ తో తుడుచుకుని లోపల పెట్టుకోవటం. అలా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ దొరకటం కష్టము. దాని రీప్లేస్మెంట్ ఏమిటి అంటే ఇట్లా ఒక చెప్పాను కదా బ్లీచింగ్ పౌడర్ తో చేసుకోవచ్చు. ఒక బకెట్ నీళ్ళల్లో 1 కప్ బ్లీచింగ్ పౌడర్ వేసి అది దాంతో తుడిచేసి పెట్టుకోవచ్చు లోపల. దర్ ఈస్ నో ఎండ్ ఫర్ దీస్ వైరస్ మ్యామ్ అని ఇచ్చారు సమ్ హిందూ 9372. ఏంటది there is no end for this virus మ్యామ్ అని అడుగుతున్నారు. ఎండ్ గురించి మాట్లాడటం కష్టము. ఏంటంటే ఎప్పుడు మనము నార్మల్సీకి వస్తాము అనేది చెప్పచ్చు. మోస్ట్ లైక్లీ కపుల్ ఆఫ్ మంత్స్ పడుతుంది కంప్లీట్ గా నార్మల్సీలోకి వెళ్ళటానికి. కొంత సమయం పడుతుంది. ఫేజెస్ లో నేను అన్నట్టుగా ఫేజెస్ లో మన లైఫ్ మళ్ళీ మెల్లమెల్లగా కమింగ్ బ్యాక్ టు నార్మల్సీ స్టార్ట్ అవుతుంది మోస్ట్ లైక్లీ నెక్స్ట్ మంత్ నుంచి. సో ఓపిక కోల్పోకుండా ప్లీజ్ ఐ థింక్ స్టే అట్ హోమ్. గవర్నమెంట్ చెప్తుందండి ఏ సంగతి, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని కొంతమంది అడుగుతున్నారు. వ్యాక్సిన్ రావటానికి అయితే ఇంకా కొన్ని నెలలు, ఈజీగా ఒక 6 నెలలు పడుతుంది. అంటే పబ్లిక్ యూజ్ లోకి రావటానికి మినిమం ఇంకొక సే అబౌట్ 4 to 6 months అయితే ఈజీగా పడుతుంది. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. ఓకే 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 నారాయణ రావు గారు, మ్యామ్ మై కిడ్ ఈస్ హ్యావింగ్ లైట్ కాఫ్, దగ్గు ఉందంట, కొంచెం దగ్గు ఉందంట. కెన్ కంటిన్యూ విత్ కాఫ్ సిరప్ వాడచ్చా? కెన్ వి గో అవుట్ సైడ్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్? ఇలాంటి అంటే ఇది ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఐ వాంటెడ్ టు సే సంథింగ్. కాఫ్ గురించే కాదు, 2-3 things ఐ వాంట్ టు సే ఇన్ ద సేమ్ బ్రెత్. ఒకటి, హాస్పిటల్స్ కి ఎప్పుడు వెళ్ళాలి, ఇంట్లో ఎంతకాలం ఉండాలి, అంటే ఎలాంటి సమస్యలు వస్తే హాస్పిటల్స్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండొచ్చు. ఒకటి, వీడియో కన్సల్టేషన్ ఉందండి చాలా మంది డాక్టర్స్ కి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అపోలో 24/7 పోర్టల్లో నేను ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు మై పేషెంట్స్. అది కాకుండా ఇంట్లో 2-3 days ట్రై చేయొచ్చు. ఎలాంటి దగ్గుకి ఇమ్మీడియట్ గా వెళ్ళాలి హాస్పిటల్ కి అంటే వాళ్ళ భయం కోవిడ్ గురించి. దాని గురించి అయితే జ్వరం ఉండి, హై జ్వరం ఉండి పిల్లవాడికి దగ్గు బాగా సిగ్నిఫికెంట్ గా ఉంది, ప్రతి గంట గట్టిగా డ్రై కాఫ్ ఎక్కువగా వస్తుంది, కొద్దిగా ఆయాస పడుతున్నట్టుగా చేస్తున్నాడు, ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం మీరు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి. సొంతగా మెడికేషన్ తీసుకోవద్దు. అలా కాకుండా ఒక్క పిసరు ఎప్పుడో డే మొత్తమే 6 times 7 times కొద్దిగానే కాఫ్ చేస్తున్నాడు, స్లీప్ డిస్టర్బ్ అవ్వట్లేదు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, జ్వరం ఎక్కువ లేదు, ఇలాంటి వాటన్నిటికీ మీ ఓన్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి, వీడియో కన్సల్ట్ ఆర్ త్రూ టెలిఫోన్, ఐ థింక్ మీరు ఒక 2 days డెఫినెట్ గా ట్రై చేసి మెడికేషన్ తర్వాత వెళ్తే సరిపోతుంది. ఓకే ఓకే. తర్వాత మువ్వ గారు అడుగుతున్నారు ఏంటంటే వైరస్ అవుట్ సైడ్ అవర్ బాడీ ఎంతసేపు సర్వైవ్ అవ్వగలదు అని అడుగుతున్నారు. ఇది సర్ఫేస్ బట్టి ఉంటుందండి. స్టీల్ మీద కొన్ని రోజుల వరకు ఉంటుంది, కాపర్ మీద కొన్ని గంటలు 4-5 గంటలు ఉంటుంది, తర్వాత కార్డ్బోర్డ్ మీద కొన్ని గంటలు ఉంటుంది, ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువుల మీద అయితే ఆల్మోస్ట్ 28 రోజులు అని అంటారు. సో ఇలా వేరే వేరే సర్ఫేసెస్ మీద వేరే వేరే డ్యూరేషన్ ఉంటుంది.
నిజమా? యా, అంత ఇవి దారుణంగా కొన్ని ఉంటుంది. స్టడీస్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఈ సర్ఫేస్ మీద ఇన్ని గంటలు అని నేను గంటపదంగా చెప్పలేను, బల్లగుద్దలాగా చెప్పలేను, కానీ వాట్ ఐ కెన్ టెల్ యూ ఈజ్ అది అవుట్ సైడ్ హ్యూమన్ బాడీ కూడా సర్వైవ్ అవుతుంది. అందుకనే హ్యాండ్ వాషింగ్ గురించి అంత ఇన్సిస్ట్ చేస్తున్నాం. మీరు ఇలా అన్ని రకాలుగా ఆలోచించేసి బెంగపడక్కర్లేదు. చేతులు ఒక్కటి కడుక్కుంటే ఫైనల్ గా ఎవరి బాడీలోకైనా ఎంటర్ అవటానికి. నాకు కొన్ని ఐ మీన్ టెలివిజన్ షోస్ లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు తల మీద జుట్టు మీద పడితే ఎలాగా, బట్టల మీద ఉంటే ఎలాగా ఇలాగా అని చెప్పి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గా చెప్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న డబ్బా లాంటిది గుమ్మం దగ్గర పెట్టుకుని దాంట్లో మనం బయట నుంచి తీసుకొచ్చిన సెల్ ఫోన్ అండ్ కీస్ అక్కడ పెట్టేసి, వీలైనంత వరకు వాష్ చేయలేని జ్యువెలరీ వేసుకెళ్ళద్దు బయటకు వెళ్ళేటప్పుడు. డైరెక్ట్ బాత్రూమ్ లోకి వెళ్ళి హెడ్ టు టో స్నానం చేసి బట్టలు అక్కడే ఒక పర్టికులర్ కంటైనర్ లో వదిలేసి ఫ్రెష్ క్లోత్స్ వేసుకుని, మీరు బయట నుంచి తెచ్చుకున్నాయని హ్యాండ్ శానిటైజర్ తో శానిటైజ్ చేసుకుని అప్పుడు ఏ పనైనా చెయ్యాలి. సో ఇట్ ఈస్ లైక్ దాట్. చెప్తేనే నాకు నీరసం వచ్చింది నిజంగా. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చేతులు కడుక్కోవాలి. ఇవన్నీ చేయలేకపోయినా పర్వాలేదు, శుభ్రంగా ఎవ్రీ 2 hours చేతులు కడుక్కుంటూ ఉండాలి. బయటికి వెళ్ళి వస్తే మాత్రం డెఫినెట్ గా హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఉంటుంది. వాళ్ళలో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు గంటల తరబడి చేతులు కడుక్కునే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆ జబ్బు వచ్చిందని అనుకుని అలా చేస్తూ ఉండాలి. ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎవ్రీ 2 to 3 hours ముఖం ముట్టుకునే ముందు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒకసారి వెళ్ళి చేతులు కడుక్కోవాలి. మెయిన్ గా కళ్ళు, ముక్కు, నోరు వీటి ద్వారానే వ్యాప్తి జరిగేది, లోపలికి వెళ్ళేది మన బాడీలోకి. సో టేక్ కేర్, అది మాత్రం కంపల్సరీ. ప్రీతి అడుగుతున్నారు, ట్రావెలింగ్ టు అదర్ కంట్రీస్ ఆఫ్టర్ జూన్ ఈజ్ ఓకేనా, అడ్వైజబుల్ అని. జూన్ అంటే మనకి ట్రావెల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ గురించి మాట్లాడే పరిస్థితి ఎవ్వరికీ లేదు, సమస్య లేదు. ప్లీజ్ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఇప్పటికైతే ఐ థింక్ ఇయర్ ఎండ్ వరకు ట్రావెలింగ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ అన్లెస్ స్పెషల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, అవి కేస్ టు కేస్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అసలు ఏ కంట్రీ కూడా ఐ డోంట్ థింక్ ఫారెన్ ట్రావెల్ ని ఎంకరేజ్ చెయ్యదు. ఇప్పుడు మీరు వెళ్దాం అనుకున్నా వాళ్ళు రానివ్వరు. మన వాళ్ళు వెళ్ళనిస్తారా లేదా రెండో విషయం, వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే రిసర్జెన్స్, ఈ సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సింగపూర్ తర్వాత చైనాలో కూడా నెక్స్ట్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ వచ్చిన ఫ్యూ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ బయట నుంచి వచ్చిన ట్రావెలర్స్ దగ్గర నుంచే వస్తున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు ట్రావెల్ ని రైట్ నౌ. ఓకే, కానీ ఒకటి మ్యామ్, మనలో జనరల్ గా ఈ టాపిక్ తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏప్రిల్ ఎండ్ వరకు లాక్డౌన్ ఉంది. ఏప్రిల్ ఎండ్ 30th వరకు కూడా మనకి కేసెస్ లిమిటెడ్ గా గనక రిజిస్టర్ అయితే అది కొంతవరకు కంట్రోల్ అయ్యి కొంత ఎక్స్టెన్షన్ అది లేకుండా ఈ లాక్డౌన్ అనేది పీరియడ్ తగ్గి మళ్ళీ జనజీవన స్రవంతి అంతా నార్మల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 30th లోపులో కనుక కేసెస్ ఇలాగే కంటిన్యూస్ గా ఏమంటారు రిజిస్టర్ అవుతూ ఉంటే మాత్రం అది ఎప్పటి వరకు పెడుతుంది అనేది భగవంతుడి గెరక. ఒకటి ఏంటంటే అంజలి గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్, మీకు కొంచెం ఒక గుడ్ న్యూస్, ఈ బ్యాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ లో చెప్దాం అనుకుంటున్నాను. మనం యాక్చువల్ గా ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా మన నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ అవర్ కంట్రీ చాలా తక్కువ ఉన్నాయి. మన పాపులేషన్ 1.3 బిలియన్, 300 కూడా టచ్ అవ్వలేదు డెత్స్. అంటే ఒక డాక్టర్ భాషలో ఇలానే అంటాం. ఐ నో దట్ ఈచ్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్, బట్ మన స్టాటిస్టిక్స్ అవి చూస్తే ఇండియా చాలా బాగా మంచి పరిస్థితిలో ఉంది. మీరు వేరే ఫారిన్ కంట్రీస్ చూస్తుంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయో వాళ్ళకి డైలీ ఆల్మోస్ట్ డెత్స్ అన్ని ఉన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. రీసెంట్ వరకు 2000, 3000 ప్రతిరోజు, కొన్ని చోట్ల ఇట్లా వేల మంది చనిపోతున్నారు. మనకి కంప్లీట్ అన్ని డెత్స్ కలిపే 300. అండ్ యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ డెత్స్ గానీ చూస్తే, కేసులు ఏమిటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మన టెస్టింగ్ స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ టెస్ట్ చేస్తే ఎక్కువ కేసులు ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎక్కువ కేసులు డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ డెత్స్ ఏంటంటే సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ ని చెప్తుంది అనమాట. మనకి డెత్స్ తక్కువ ఉన్నాయి అని అంటే స్టిల్ దెర్ ఇస్ హోప్. అండ్ ట్రెండ్ చూస్తే లాస్ట్ ఒక 3-4 days నుంచి కొంతవరకు కర్వ్ ఫ్లాటన్ అవుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ రోజు అయితే 40% ఇంక్రీజ్ అవుతుందో మనకి ఇప్పటి వరకు అలా జరగల. మన మాక్సిమం ఇంక్రీజ్ అయింది 25-30% ఇంక్రీజ్ అయింది సింగిల్ డే. 40% ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ మిగతా కంట్రీస్ ఏవైతే చాలా బ్యాడ్ గా ఎఫెక్ట్ అయినాయో అలా ఎవ్రీ 2 days డబుల్ అయిపోయే అవకాశం ఉంటుంది. మనం ఆ ఫేజ్ లోకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. అండ్ మన కర్వ్ ఆఫ్ కేసెస్ చూసుకుంటే అలా వెళ్లే అవకాశం కూడా తక్కువ కనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ న్యూస్. ఐ థింక్ వీఆర్ ఇన్ కంట్రోల్. ఓపిక పట్టి ఇలానే అందరు కోఆపరేట్ చేసి ఇంట్లోనే ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తే, చెప్పిన చిట్కాలన్నీ చేతులు కడుక్కోవటం, ఇంట్లోనే ఉండటం, ఇలాంటివన్నీ గనక చేస్తే ఐఎమ్ ష్యూర్ మన కర్వ్ నెక్స్ట్ 10 days లో గనక ఇలానే మెయింటైన్ చేయగలిగితే, వరదలాగా డెత్స్ అవ్వకుండా ఉంటే, కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. కేసులు పెరుగుతూనే ఉంటాయి ఇంకా కొన్నాళ్ళు. బట్ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఎన్ని రోజుల్లో డబుల్ అవుతున్నాయి. ఇప్పుడు యావరేజ్ గా మంది 5 to 6 day టైం పడుతుంది డబుల్ అవటానికి కేసెస్. అలానే గనక మనం మెయింటైన్ చేయగలిగితే మెల్లగా ఫేజెస్ వారీగా మనం లాక్డౌన్ లో నుంచి బయటికి వచ్చే ఆలోచనలు కొన్నాళ్లలో, మేబీ నెల రోజుల్లో చేసే అవకాశం ఉంది. యా, భాష ఇన్ఫోసిస్ నుంచి అడిగారు చూడండి. కెన్ ఐ క్యాచ్ COVID-19 ఫ్రమ్ మై, ఎక్కడ మీ లైటింగ్ వచ్చేసి నాకు అక్కడ సరిగ్గా కనిపించలేదు, మీకు అక్కడ కనిపిస్తుందా? మీ వాల్ లో లెటర్స్ కలిసిపోయిన దాంట్లో. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫార్మింగ్ పెట్ డాగ్ ని కోవిడ్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు చెప్పారు దీనికి, కానీ మళ్ళీ అడుగుతున్నారు. లాక్డౌన్ గ్రాసరీ అనే వస్తుంది, దాని తర్వాత నాకు మెసేజ్ ఏం రాలా. ఓకే ఓకే, అంటే నేను కొంచెం పైకి స్క్రోల్ చేశాను. కెన్ ఐ క్యాచ్ అండి COVID-19 ఫ్రమ్ మై పెట్, అది ఆయన అడిగారు కదా. పెట్స్ అది ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ చెప్పాను ఆయన. కింద హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫార్మింగ్ గ్రూప్స్. సో కొంచెం ఈ టాపిక్ డిస్కస్ చేయండి. ఏపీలో లాక్డౌన్, గ్రోసరీస్ దగ్గర అందరు గుమిగూడుతున్నారు అని చెప్పారు. అవునవును, అలా జరుగుతోంది కొన్ని చోట్ల. సో అంటే ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసేదే అందుకు. ప్లీజ్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రోసరీ యాక్చువల్ గా నేను విన్నాను, న్యూస్ లో కూడా డిక్లేర్ చేశారు ఏపీ గవర్నమెంట్, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్. చాలా అష్యూరెన్సెస్ ఉన్నాయి. ఊరికనే హోల్డ్ చేసుకోవద్దు, మాటి మాటికి రోజు గ్రోసరీకి వెళ్ళొద్దు. 3-4 రోజులకి ఒకసారి వెజిటేబుల్స్, ప్రాబబ్లీ మంత్లీ వన్స్ గ్రోసరీ చేయండి. దొరుకుతాయి, యాంటిసిపేట్ చేసి స్టాక్ చేశారు గవర్నమెంట్స్. భయపడాల్సిన అవసరం లేదు. అతిగా కొనుక్కోక్కర్లేదు, అలా అని ప్రతిరోజు కొనుక్కోటానికి వెళ్ళొద్దు. ఈ 2 పాటించండి. వెళ్ళినప్పుడు కూడా అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్ పాటించండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. శ్రీకర్ గారు అడుగుతున్నారు ఏంటంటే, వైరస్ రావడానికి సిమ్టమ్స్ కనిపించడానికి ఎన్ని రోజులు పడుతుంది? యాక్చువల్ నేను ప్రీవియస్ వీక్ కొంచెం కిందకి స్క్రోల్ చేసి చూస్తున్నాను, అందుకని మీకు అది కనిపించకపోవచ్చు. మేబీ అందరికి ఆన్సర్ చేద్దామని ఉద్దేశంతో ఎంత ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు, ఇది కొత్తగా చేంజెస్ వచ్చినాయండి దీంట్లో. ముందు 2 to 14 days అని చెప్పారు. అంటే ఎర్లియస్ట్ 2 days లో ఇన్ఫెక్షన్ మనకి శరీరంలోకి వెళ్ళటానికి, బయటికి సిమ్టమ్స్ రావడానికి 2 రోజుల నుంచి 14 రోజులు అని అంటారు. అయితే యాక్చువల్ గా 29 రోజుల తర్వాత, అంత లేట్ ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా చూస్తున్నాము. ఇవాళ యాక్చువల్ గా కొన్ని న్యూ స్పేట్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు కొత్తగా విన్నాను ఇవాళ ఇంకొక రిలీజియస్ కాంగ్రిగేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అటెండ్ అయింది March 9-11 తేదీల్లో, ఇప్పుడు బయట పడుతున్నాయి వాళ్ళల్లో. సో ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ 1 month తర్వాత వచ్చింది వీళ్ళకి డిసీజ్. సో అంత లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా రిపోర్ట్ చేశారు అవుట్ సైడ్ ఇండియా. అండ్ ఇండియాలో నేను ఇవాళ విన్న ఈ న్యూస్ ప్రకారం కూడా ఉన్న కేసెస్ కొన్ని ఉన్నాయి. బట్ యూజువల్ గా 1 week to 10 days or 14 days అంటాం ఇంక్యుబేషన్ పీరియడ్. ఓకే. ఈ ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని ఎలా క్లీన్ చేయాలి అని అడిగారండి శివ. యా ఫ్రూట్స్ వెజిటబుల్స్
తరోగా బయట నుంచి తీసుకొచ్చి తరోగా వాష్ చేసుకోవటం అండ్ ఆరబెట్టుకోవటం. అంటే యాక్చువల్ గా ఒక సింపుల్ చిట్కా ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవన్నిటిని వాష్ చేసి కొంచెం సేపు డ్రై చేసుకుని తర్వాత లోపల ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ ఇవన్నీ కుక్ చేయబోతున్నాం మనం. సో కుక్ చేసినప్పుడు ఎలాంటి వైరస్ కూడా చనిపోతుంది. కుకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాగా తినదు. ఫ్రూట్స్ కుక్ చేయం కాబట్టి ఫ్రూట్స్ కి తరోగా వాష్ చేసుకోవాలి. అవన్నీ కూడా శానిటైజర్ వేసి తుడుచుకోవటం ఇట్లాంటివి చేయక్కర్లేదు. సో ప్రాపర్ వాషింగ్, కొంచెం వేడి నీళ్ళలో ఉప్పేసి కడుక్కుంటే ఇంకా బెటర్. వేడి నీళ్ళతో కడిగితే ఇంకా బెటర్. బాగా క్లీనింగ్ బెటర్ గా అవుతుంది, సర్ఫేస్ టెన్షన్ తగ్గి. సో అలా చేసుకోవాలి. ఓకే, కానీ అంటే నేను కొన్ని చోట్ల విన్నది ఏంటంటే మ్యామ్, సాల్ట్ వాటర్ లో ఒక 10 నిమిషాలు వేసి ఉంచిన తర్వాత ఒకసారి కడిగేసి కూడా మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి. చాలా ఇది ముందే కోవిడ్ రాకముందు కూడా పర్టికులర్లీ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఎలాంటివంటే గ్రేప్స్, సప్లై చేసిన ఆపిల్స్ కానీ గ్రేప్స్ కానీ ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్ పైన ఉండే ఇలాంటివన్నీ కొంచెం వార్మ్ సాల్ట్ వాటర్ లో కడుక్కోవటం మంచిది. తిన్న తర్వాత కూడా థ్రోట్ గార్గిల్ చేయటం, వార్మ్ సాల్ట్ వాటర్ తో గార్గిల్ చేయటం, డైలీ నైట్ పడుకోబోయే ముందు గార్గిలింగ్ చేయటం. ఈ సీజన్ లో ఇట్లా ఏదైనా వైరస్ అటాక్ పాండమిక్ వచ్చినప్పుడు అలా చేస్తే ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. దట్ విల్ హెల్ప్ అస్ యాక్చువల్ గా. లోకల్ ఇమ్యూనిటీ బెటర్ గా ఉంటుంది గొంతులో. ఓకే, ప్రదీప్ కుమార్ గారు మనీ నోట్స్ నుంచి కూడా ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మెసేజ్ చేశారు. యాక్చువల్ గా అంటే థియరిటికల్ గా చెప్పాలి అని అంటే ఎస్, పేపర్ నుంచి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు అవి కూడా హ్యాండ్ శానిటైజర్ తో బయట నుంచి వచ్చిన ప్యాకెట్స్ అవి తుడుచుకోమని చెప్తాము. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఐ డోంట్ థింక్ అవన్నీ చేయటం కుదరదు. మీరు నిరభ్యంతరంగా డీల్ చేసేవన్నీ డీల్ చేయొచ్చు. ఇప్పుడు షాప్ కీపర్స్ లాంటి వాళ్ళు అయితే బెటర్ టు వేర్ గ్లవ్స్ అండి. ఎందుకంటే వాళ్ళ వృత్తే అది. డే మొత్తం అక్కడే నుంచుని, ఇప్పుడు మెడికల్ షాప్ ఓనర్స్ ఉంటారు, లేదా గ్రోసరీ షాప్ ఓనర్స్ ఉంటారు, క్యాష్ హ్యాండిల్ చేసే వాళ్ళు గ్లవ్స్ వేసుకోవటం ఇస్ సేఫ్. బట్ ఇండివిజువల్స్ గా చూస్తే నేను ఇప్పుడు ఏదో గ్రోసరీ షాప్ కి వెళ్ళొచ్చాను, నేను గ్లవ్స్ వేసుకుని డబ్బులు తీయాలి, అట్లా అంత అవసరం లేదు. హ్యాండ్ వాషింగ్, ఏ చేతులతో అయితే మీరు డబ్బులు ముట్టుకుంటారో చేతులు ఇంటికి వచ్చిన తర్వాత ముఖాన్ని ముట్టుకోవద్దు బయట ఉన్నంతసేపు. ఇంటికి రాగానే చేతులు శుభ్రంగా 20 seconds సోప్ అండ్ వాటర్ తో కడుక్కోండి. దట్స్ ఇట్. ఓకే, ఈయన మిస్టర్ రెడ్డి గారు మేడం ఆన్సర్ టు మై క్వశ్చన్ అని అన్నారు. ఆయన ఏం క్వశ్చన్ వేశారు, మీకు ఏమన్నా కనిపించిందా? లేదు, నాకు అదే లాస్ట్ క్వశ్చన్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫార్మింగ్ గ్రూప్స్, అదే కనిపిస్తుంది. ఐ డోంట్ నో మరి. ఓకే, నాన్ వెజ్ తినడం వల్ల మధుం 14 నుంచి నాన్ వెజ్ తినడం వల్ల వచ్చే మిగతాది మీ దాంట్లో కలిసిపోయింది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అది ఎంత వరకు నిజం? నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ మూలాన రాదండి ఇది. యాక్చువల్ గా లైక్ ఎలా అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మూలానే వస్తుంది. అయితే ఆ డ్రాప్లెట్స్ మనం తినే ఫుడ్ పైన పడి, ఇప్పుడు రా ఫుడ్ ఉంది, బయట నుంచి వెజిటబుల్స్ తెచ్చుకున్నారు, క్లీన్ చేయకుండా దానిపైన ఎవరిదో ఉమ్ము తుంపర పడింది, అవి తింటే గనక రావచ్చు కదా. అందుకని క్లీన్ చేసుకోమని చెప్తున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కుక్ చేసేటప్పుడు ఎలాంటిదైనా గానీ ఎలాంటి వైరస్ అయినా చనిపోతుంది. ఇప్పుడు నాన్ వెజ్ హ్యాండ్లర్స్ ఉన్నారు, మీరు మటన్ షాప్ కి వెళ్ళారు, చికెన్ షాప్ కి వెళ్ళారు, అక్కడ వాట్ ఎవర్ అవి కట్ చేసే వాళ్ళకి సపోజ్ కరోనా వైరస్ అక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళకో లేకపోతే అది కట్ చేసే వాళ్ళకో ఉంది, వాళ్ళ తుంపరు దాని మీద పడింది. మీరు కనుక కుక్ చేసుకోకుండా తింటే ఆబ్వియస్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కుక్ చేయకుండా ఎవరు తినరు కదా. సో ప్రాపర్ కుకింగ్ అని చెప్తాం అంతే. అంతేగాని నాన్ వెజ్ లో నుంచి అది మనకి వచ్చే అవకాశం లేదు. కరోనా వైరస్ ఇనీషియల్ గా వచ్చింది ఒక నాన్ వెజ్ వెట్ సీ ఫుడ్ మార్కెట్ నుంచే. బట్ అక్కడ నుంచి లేకపోతే లాస్ట్ టైం కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏమైందంటే అది సివెట్ క్యాట్స్ నుంచి వాటి నుంచి వచ్చింది, అవి తింటాం మూలాన. అయితే అది తినం కాబట్టి
సో తినచ్చు నిరభ్యంతరంగా, బట్ ప్లీజ్ కుక్ ప్రాపర్లీ. ఓకే, పవన్ కుమార్ గారు, ప్రస్తుతానికైతే డాక్టర్ గారితో ఇంటర్వ్యూ, సివిల్స్ ఇంటర్వ్యూ తొందరలో తీసుకుందాం. ప్రస్తుతానికి మనంతా కోవిడ్ లో ఉన్నాం కాబట్టి ఎవరిని సివిల్ సర్వెంట్స్ ని టచ్ చేయడానికి లేకుండా పోతుంది. మహా అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్ కానీ లేదంటే స్కైప్ వీడియో కాల్లో కానీ ఒక 15 నిమిషాలు చేయగలుగుతున్నాం. అంటే ప్రవీణ్ గారు మెసేజ్ పెట్టారు అందుకని మీ నవ్వుకుంటున్నారు అనమాట. ఆయన డాక్టర్ గారి ఇంటర్వ్యూలో సివిల్స్ అడుగుతున్నారంట అని. తర్వాత ప్రీతి గారు మెసేజ్ చేశారు మ్యామ్, ఏంటంటే మన బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, అయినా కోవిడ్ అనేది మన బాడీలో ఉంటుందంటారా? మన బాడీ టెంపరేచర్ ఏంటండి, ఇంకా అంతకంటే హైయర్ టెంపరేచర్స్ లో కూడా సర్వైవ్ అవుతుందని కనుక్కున్నారు. సో 70 degrees, ఐ మీన్ 40 degrees పైన కూడా సర్వైవ్ అవుతుంది. 50 degrees 60 degrees లో కూడా, ఈ టెంపరేచర్స్ లో కూడా సర్వైవ్ అవుతుంది. మనం సర్వైవ్ అవ్వలేని టెంపరేచర్స్ లో కూడా అవుతుంది. కొన్ని చోట్ల అట్లా కనుక్కున్నారు. ఇనీషియల్ గా మనకి ఎండాకాలం వస్తే టెంపరేచర్స్ పెరుగుతాయి, తగ్గిపోతుంది అనే ఒక అపోహ ఉండింది. అంటే ప్రీవియస్ కొన్ని వైరసెస్ అట్లా చాలా వరకు అలా తగ్గిన దాఖలాలు ఉన్నాయి. కానీ కోవిడ్ వైరస్ ఇది బాగానే సర్వైవ్ అవుతుంది మన బాడీ టెంపరేచర్ లో. అందుకే కదా మనందరికి కోవిడ్ వైరస్ మల్టిప్లై అవుతుంది. సో దట్ ఈస్ ఆబ్వియస్. గోల్డ్ బ్రిక్ హోమ్స్ నుంచి ఇమ్యూనిటీ బాగా ఉన్న వారిలో కూడా కరోనా వచ్చే అవకాశం రావచ్చు. యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఇండియాలో కేసెస్ వరల్డ్ ఓవర్ కేసెస్ అబవ్ 60-65 years వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేకపోతే క్యాన్సర్ ఆర్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చింది. బట్ కొన్ని న్యూయార్క్ లాంటి ప్లేసెస్ లో ఇప్పుడు చాలా కేసెస్ ఎక్కువ ఉన్న చోట్ల యంగ్స్టర్స్ కూడా వచ్చింది, 40s అరౌండ్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. ఇదంతా వైరల్ లోడ్ అండి. ఎన్ని వైరస్ పార్టికల్స్ కి మనం ఎక్స్పోజ్ అయ్యి మన బాడీలోకి పెనిట్రేట్ అయినాయి, మనకి అవి కాకుండా వేరే ఇంకేమన్నా కండిషన్స్ ఉన్నాయా, వైరల్ లోడ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్స్టర్స్ కదా, దే ఆర్ బిట్వీన్ 25 to 50 years. సో వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10 మందిని చూస్తాం. సో 10 మంది వచ్చి వైరస్ మాకు ఇచ్చి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇండియన్ సినారియోలో పర్టికులర్లీ మోర్ యంగ్ పాపులేషన్ కి వచ్చింది దాన్ ఇన్ ద వరల్డ్ చూసుకుంటే. ప్రాబబ్లీ ఇట్ ఈస్ బికాస్ మనలో ఎక్కువ మంది ఏజ్డ్ వాళ్ళు ముందే చాలా జాగ్రత్తగా, వాళ్ళు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వర్కింగ్ క్లాస్, మన దగ్గర అంత ఎక్కువ మంది వర్క్ చేయరు 60 తర్వాత. అన్లైక్ వెస్టర్న్ పాపులేషన్, వాళ్ళు అన్ని బయటకు వెళ్ళి చేసుకోవటం, ఇండిపెండెంట్ గా ఉండటం జరుగుతుంది. మనకి ఇక్కడ ఓల్డర్ పాపులేషన్ ఎక్కువగా హోమ్ బౌండ్ ఉంటారు, అందుకని అయి ఉండొచ్చు మనలో కొంచెం ఏజ్ వేరియేషన్ వచ్చింది. ఇండియాలో స్లైట్లీ యంగర్ వాళ్ళకి వచ్చింది. ఓకే. తర్వాత శివ ప్రీవియస్ చాలా స్టార్టింగ్ లో ఇచ్చారు మెసేజ్, నేను అందుకే అన్ని నోట్ చేశాను. హౌ మచ్ టైమ్ కరోనా కెన్ లీవ్ విదౌట్ హోస్ట్ అని ఇచ్చారు. డిపెండ్స్ ఆన్ ది సర్ఫేస్ లైక్ వి టాక్డ్. యా సో హోస్ట్ లేకుండా బ్రతకటానికి చెప్పాను, సర్ఫేస్ బట్టి ఉంటుందండి. పేపర్ మీద ఫ్యూ అవర్స్, 17 hours అని కొంతమంది, 8 hours అని కొంతమంది. టైప్ ఆఫ్ పేపర్, పోరస్, దాని పొరాసిటీ బట్టి ఉంటుంది. హైలీ పోరస్ సర్ఫేసెస్ కి ఒక ఏజ్, ఒక నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటుంది, 1 day వరకు ఉంటుంది. లేకపోతే లెస్ పోరస్ వాటికి తొందరగా చనిపోతుంది. ఇట్లా వేరియేషన్స్ ఉంది. 3 to 4 hours దగ్గర నుంచి ఒక సర్ఫేస్ మీద సమ్ టైమ్ అప్ టు a day కూడా ఉంటుంది, అండ్ కపుల్ ఆఫ్ డేస్ కూడా. నేను చెప్పినట్టు కొత్తగా ఒక చోట చదివిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ అప్ టు 28 days వరకు కూడా రెఫ్రిజిరేటర్స్ లో కొన్ని సర్ఫేసెస్ మీద కనుక్కున్నారు. సో వెరీ వేరియబుల్ థింగ్. తర్వాత సందీప్ అని అడిగారు, హాస్పిటల్లో పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, అబ్జర్వేషన్ కి ఎన్ని రోజులు? ఎలా ట్రీట్ చేస్తున్నారు అని అంటే, యాక్చువల్లీ క్రైటీరియా, డిశ్చార్జ్ క్రైటీరియా అని కొన్ని ఉంటాయండి. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను గ్రౌండ్ జీరో వర్కర్ కాదు, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ద ఐసీయూస్. అవుట్ పేషెంట్ లో సస్పిషన్ ఉన్న వాళ్ళని టెస్టింగ్ కి పంపిస్తున్నాను నేను. సో యాక్చువల్ గ్రౌండ్ జీరోలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 2 times టెస్ట్ నెగటివ్ రావాలి, సిమ్టమ్స్ అన్ని తగ్గిపోవాలి. అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళని ఆల్మోస్ట్ అప్ టు
10 to 14 days పడుతోంది చాలా మంది పేషెంట్స్ లో. ఇది కాకుండా దీని తర్వాత ఇంకొక 14 days ఎవరితో క్వారంటైన్ లో ఉండమని చెప్తున్నాం, హోమ్ క్వారంటైన్. రీజన్ బి వీళ్ళలో వైరస్ షెడ్డింగ్ ఇంకా ఉంటోంది. అది వేరే వాళ్ళకి వచ్చేంతగా సరిపోతుందా, వేరే వాళ్ళకి పాకిపోయేంత ఉందా లేదా, వీటికి ఫర్ దెమ్ టు గో బ్యాక్ టు నార్మల్సీ. ఓకే, ప్రీతి అడుగుతున్నారు ఏంటంటే సమ్మర్ లో కరోనా తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ వేరియస్ అబ్జర్వేషన్స్ ప్రకారం కొంతవరకు హయ్యర్ టెంపరేచర్స్ తర్వాత హ్యూమిడిటీ వేరియేషన్స్ తోటి కొంత చేంజ్ గమనించారు. కొన్ని కంట్రీస్ లో హయ్యర్ టెంపరేచర్స్ ఉన్నట్లు కొద్దిగా తక్కువ ఇన్సిడెంట్స్, బట్ ఇది ఇంకా ప్రూవెన్ కాదండి. సమ్మర్ వచ్చింది కాబట్టి తగ్గిపోతుంది అని అనుకునే అవకాశం లేదు. మనకి పీక్ నెంబర్ ఆఫ్ కేసెస్ సమ్మర్ టెంపరేచర్స్ బాగా ఉన్నప్పుడే ఇప్పుడే వస్తున్నాయి కదా, సో సమ్మర్ మూలాన తగ్గిపోయే అవకాశం తక్కువ. అందరూ చెప్పే సిమ్టమ్ కామన్ గా దగ్గు అని అంటున్నారు. నా డౌట్ ఏంటంటే దగ్గు అనేది ఎంత సివియారిటీ ఉండొచ్చు, లేదా డ్రై కాఫ్ వచ్చే అవకాశం ఉందా, వెట్ కాఫ్ వస్తుందా, జనరల్ గా ఫీవర్ అని అంటే హై ఫీవర్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఎలాంటి అనీజీ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒక్కసారి చెప్తారా? అసలు సిమ్టమ్స్ ఏంటి అని అడిగారు మీరు ఒక మాటలో. సిమ్టమ్స్ ఏంటి, ఎక్కువగా కోవిడ్ కి రిలేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఫీవర్, గొంతులో కొంచెం గరగరలాగా, థ్రోట్ డిస్కంఫర్ట్, తర్వాత జలుబు లాంటివి, అండ్ కాఫ్ యూజువల్ గా డ్రై కాఫ్ ఎక్కువగా చూసారు కోవిడ్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా వస్తుంది సిమ్టమ్, నేను యాక్చువల్లీ లాస్ట్ 1 week లో చాలా మంది ఈ సిమ్టమ్ కంప్లైంట్ చేయడం చూసాను. కళ్ళు ఎర్రబడటం, టేస్ట్ స్మెల్ తగ్గిపోవటం, చెస్ట్ డిస్కంఫర్ట్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కొంతమందికి. సో మెయిన్ గా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఒక మాటలో చెప్పాలి అంటే ఫీవర్, కాఫ్, చెస్ట్ డిస్కంఫర్ట్. కొంతమందికి బాగా నిస్సత్తువ, హెడేక్, ఇట్లాంటివి కూడా వస్తాయి. సో ఇవి మెయిన్ గా. కాఫ్ యూజువల్ గా దీంట్లో ఎక్కువగా డ్రై కాఫ్ అండి. ఓకే ఓకే గోల్డ్ బ్రిక్ హోమ్స్ అంతా ఎవరు అడుగుతున్నారు ఏంటంటే ఒక్క డేలో ఏ టైంలో వైరస్ ఎక్కువగా యాక్టివేట్ అయ్యి ఉంటుంది? అలాంటి డే వైజ్ అని ఉందా? మార్నింగ్ లేదండి, డేలో ఈ టైంలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండి ఆ టైంలో తక్కువ యాక్టివ్ గా అట్లా ఏమి ఉండదు. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఓకే ఓకే, నేను ఈ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ లో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎందుకో మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యి ఒకలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్తున్నారా అని నేను ఈ మధ్య కేసెస్ వింటున్నానండి. ఈవెన్ నేను కూడా మీతో ఒకటి షేర్ చేసుకున్నాను నిన్న. సో మీరు ఏమంటారు, యాక్చువల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ టైంలో? డెఫినెట్ గా ఇవన్నీ లాక్డౌన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాము. లాక్డౌన్ సైడ్ ఎఫెక్ట్స్ కింద ఏమేమి వస్తాయంటే ఇప్పుడు నెక్స్ట్ 2 వారాలు దాటిన దగ్గర నుంచి సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే అట్లా ఐసోలేట్ అయిపోయి ఒకే చోట నిర్బంధంలో ఉండే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఎవరినైతే మనం నిర్బంధిస్తామో మామూలుగా జైల్స్ లో గాని అట్లా, వాళ్ళకి వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. ఇంట్లో ఉండే వాళ్ళలోనేమో అబ్యూస్ ఉంటుంది. యాక్చువల్ గా ఇన్ని గంటలు ఇన్ని రోజులు కంటిన్యూస్ గా ఒకరితో ఒకరు కలిసి ఉండరు కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు రావటం, కొంచెం ఎక్కువగా క్రిటికల్ గా ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోవటం, తోచక ఆ ఫ్రస్ట్రేషన్ పిల్లలవి పెద్దవాళ్ళ మీద, పెద్దవాళ్ళవి పిల్లల మీద చూపించుకోవటం. ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రొడక్టివ్ గా ఉండలేకపోవటాన కొంతమంది డిప్రెస్ అవటం, పనులు ఆగిపోవటం, టైం ఎలా స్పెండ్ చేయాలో ఎక్కువగా అతిగా సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇవన్నీ ఎక్కువగా చూడటం వలన ఒక రకమైన యాంగ్జైటీ ఇష్యూస్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటికి విరుగుడు ఒక్కటేనండి, ఒక రొటీన్ ఫామ్ చేసుకోవటం అండ్ వెరీ ఇంపార్టెంట్లీ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇదే మన మైండ్ ని ప్రాపర్ గా ఉంచేది. సో రీడింగ్ బుక్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఉన్న టైం అంతా గ్యాడ్జెట్స్ మీద స్పెండ్ చేయకుండా, ఇప్పుడు హైలీ గ్యాడ్జెట్ ప్రోన్ అయిపోతారు అందరూ. అలా కాకుండా ఇప్పుడు గ్యాడ్జెట్ చేయకూడదు అని అనుకుని వదిలేయటం కాకుండా
నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు డైలీ బుక్ చదువుతాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు మా వాటెవర్ బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను పెయింటింగ్ చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు కుకింగ్ చేస్తాను. మీ ఏదైతే మీకు ప్యాషన్ ఉందో డూ దట్ అదర్ దాన్ సిట్టింగ్ ఆన్ ద కంప్యూటర్స్ ఆర్ గ్యాడ్జెట్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఈ టైం నుంచి ఈ టైం కి కొద్దిసేపు కబుర్లు చెప్పుకోవటం, ఇట్లా అన్నమాట. ఈచ్ వన్ ఆఫ్ us should be giving space to the other, at the same time maintaining a relation, at the same time pursuing your hobby. And how best to career ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఉన్నప్పుడు now this is the time for you to actually plan for your career better. At the same ఎంపవరింగ్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ వర్క్ కి వెళ్ళేటప్పటికి ఇంకా బెటర్ ఎట్లా అవ్వాలి, స్ట్రాటజైజింగ్, దెన్ ప్లానింగ్ ఫర్ యువర్ వర్క్, ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఫోకసింగ్ ఆన్ యువర్ హెల్త్, ఇంట్లోనే చేసే ఎక్సర్సైజెస్, స్లీప్. చాలా మంది స్లీప్ డిప్రైవ్డ్, ఇప్పుడు కంప్లీట్ వరల్డ్ స్లీప్ డిప్రైవ్డ్ ఉంది. సో దిస్ ఇస్ ద టైమ్ యూ కెన్ క్యాచ్ అప్ యువర్ వర్క్. ఎక్సర్సైజ్ లేకపోతే మళ్ళీ నిద్రలు పట్టవు. సో కీప్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అరౌండ్ ద హౌస్ అండ్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ. దెర్ ఆర్ సో మెనీ యాప్స్ అండ్ ఇవి ఉన్నాయి. సో ఎక్సర్సైజింగ్, కుకింగ్ ఆన్ యువర్ ఓన్, హెల్పింగ్ యువర్ పీపుల్ అట్ హోమ్ టు కుక్ అండ్ ఆల్ దాట్. నేనైతే అదే చేస్తున్నాను. యూట్యూబ్ లో అన్ని చూసేసి అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఇంట్లో వాళ్ళని చంపేద్దామని ఫిక్స్ అయిపోయాను. యా కైండ్ ఆఫ్ అందరం చేస్తున్నాం సిమిలర్ థింగ్స్. అయితే అండి, ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ అందరికీ మారిపోయింది. లేట్ నైట్స్ నిద్రపోవడం, సినిమాలు, లేకపోతే మీరు చెప్పినట్టు గ్యాడ్జెట్స్ కి బాగా ఎడిక్ట్ అయ్యాం. ఈవెన్ నాతో సహా, ఇంట్లో వాళ్ళతో సహా లేట్ గా నిద్రపోవడం, లేట్ గా లేవడం, లేట్ బ్రేక్ఫాస్ట్లు, లేట్ లంచ్లు, లేట్ డిన్నర్లు, ఇలా అలవాటు అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు స్కూల్స్ ఆఫీసులు ఓపెన్ అవుతాయో, ఈ లైఫ్ స్టైల్ మళ్ళీ ఎప్పుడు సెట్ అవుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ, మాలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళు కాదు, మనలాంటి వాళ్ళు, ఈచ్ వన్ ఆఫ్ అస్, అందరికి సమ్ అమౌంట్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్షన్. యాక్చువల్ గా లైఫ్ లో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే దిస్, పిల్లల గురించి కంప్లైంట్ చేసే పేరెంట్స్ కి కూడా ఇదే చెప్తాను. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్షన్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎ డయలాగ్ బిట్వీన్ టూ పీపుల్. అంటే నేను ఇవి చెప్తాను, ఇవి ఇలానే చెయ్యాలి అని కాకుండా ఒక రొటీన్ సెట్టింగ్ అప్ లో ఇన్వాల్వ్ యువర్ చైల్డ్. అండ్ నేనేం చేస్తున్నానో అదే చెప్తున్నాను. ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు కంపల్సరీ ఈ పర్టికులర్ గ్యాడ్జెట్ ని నేను ముట్టుకోను, ఈ టైంలో నేను ఈ పనే చేస్తాను అని పెట్టుకోవాలి, రాసుకోవాలి, ఒక చోట స్టిక్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఓకే, నేను 9 to 10 నేను either ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ ఆర్ టాకింగ్ టు మై కిడ్స్ ఆర్ టు మై స్పౌస్ ఆర్ రీడింగ్ సంథింగ్, ఇట్లా పెట్టుకోవాలన్నమాట. వర్క్ ఆల్రెడీ ఇప్పుడు ప్యాక్డ్ గా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పర్వాలేదు. ఈ రొటీన్ ప్యాక్డ్ గా లేని వాళ్ళకి మనం ప్యాక్ చేసి పెట్టుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైంకి, దట్స్ ఇట్. ఆ పని కాకుండా వేరేది చేయకూడదు, అట్లా పెట్టుకుంటేనే జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ యూ డూ ఆల్ దిస్. ఓకే, సో కుకింగ్ రాసుకుంటాం అన్ని, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి పని చేసేయాలి, ఈ టైంకి రోజు చేయాలని. అది చచ్చిన 1 hour here and there. ఓకే, 1 hour here and there అవుతుంది, దాని గురించి బెంగపడకూడదు. బట్ ఒక పర్టికులర్ మనకి ఒక టైం టేబుల్ అనేది సెట్ ఉంటే అప్పుడు మనకి ఆ గిల్ట్ కూడా వస్తుంది. ఓకే, మనం ఇది స్టిక్ అవ్వట్లేదు, సో ట్రై చేస్తూ ఉంటాం, తెలియకుండానే దాని దగ్గరగా మూవ్ అవటానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి అచీవ్ చేయటం ఇంపార్టెంట్ కాదు, ప్రయత్నం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ గెట్ డిస్కరేజ్, కీప్ ట్రైయింగ్, దట్స్ హౌ ఇట్ ఇస్. కోడ్ బిగ్ హోమ్స్ నుంచి జెంట్స్ కి కూడా వస్తుందా? జెంట్స్ ఏమన్నా పైన దిగొచ్చారా ఏంటంటే? అంటే మీరు కూడా కరోనా వస్తుందా? జెంట్స్ కి ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఎవరికి వస్తుంది? ఈ డౌట్ క్లియర్ చేయండి మ్యామ్ ఈరోజు. మంచి క్వశ్చన్ అడిగారు, మన ఇద్దరికి హ్యాపీనెస్ ఇచ్చే క్వశ్చన్. జెంట్స్ కే ఎక్కువ వస్తుంది కోవిడ్. సో జెంట్స్ కి వస్తుంది, విమెన్ కి వస్తుంది. బట్ సెక్స్ రేషియో ఆఫ్ ద డిసీజ్ చూస్తే
ఇప్పటికున్న డేటాతో మెన్ కి కొంచెం హయ్యర్ నంబర్స్ ఉన్నాయి వెన్ కంపేర్ టు విమెన్. సో జెంట్స్ కూడా వస్తుందండి. అలాగే వేరే వేరే మాస్కులు చాలా ఉన్నాయి కదా, ఏ మాస్క్ వేసుకుంటే బెటర్? చాలా మంది కర్చీఫ్లు కూడా కట్టుకుంటున్నారు కదా, కర్చీఫ్లు చిన్నులు కూడా వాడుతున్నారు కదా, వాడచ్చండి. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఇది అంటే లైక్ ప్రాక్టికల్ కాదు నిజంగా. N95 మాస్క్ లో N95 అని ఎందుకంటారంటే ఆ మాస్క్ ని 95% ఆఫ్ ద లోడ్ ఆఫ్ ద వైరస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ విల్ ప్రివెంట్, అంత శాతాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఆ N95 మాస్క్ అంత ఎఫెక్టివ్ గా ఉండాలంటే కర్చీఫ్ గాని క్లాత్ గాని 16 వరుసలు ఉండాలంట. అలా ఉంటే వైరస్ ఏమో గానీ మనకి ఫస్ట్ ఊపిరాడదు. సో సమస్య లేదు, అలా చేయడం కుదరదు. కాబట్టి స్టిల్ క్లాత్ మాస్క్స్, నేను ముందు అన్నట్టుగా క్లాత్ మాస్క్ కానీ లేకపోతే కర్చీఫ్లు కానీ లేకపోతే ఇంకా వేరే క్లాత్స్ అన్ని కూడా కట్టుకోవటం ఈ స్టిల్ ఓకే. అసలు ఏం కట్టుకోకపోవటం కంటే బెటర్. అండ్ నేను చెప్పినట్టు డ్రాప్లెట్స్ తుంపరని ఆపుతాయి కొంతవరకు. డైరెక్ట్ గా వైరస్ పెనిట్రేషన్ ఆపకపోవచ్చు. అంటే కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్ దగ్గరికి మనం కర్చీఫ్ కట్టుకుని వెళ్తే ఆయన దగ్గితే అది మనకి రాకుండా ఉంటుందా అంటే అది నో, ఇట్స్ నాట్ దట్, కుదరదు. అదేమి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈలోకి రాదు. కానీ ఏమీ లేకుండా వెళ్ళి మనకి దగ్గరలో ఎవరైనా దగ్గు తుమ్ము కోవిడ్ పాజిటివ్ పేషెంట్ తగ్గితే ఆబ్వియస్ గా మీద పడితే వైరల్ లోడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇది కొంతవరకు ఆపుతుంది, డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఏ రకమైన క్లాత్ మాస్క్ అయినా కూడా కట్టుకోండి, అది కర్చీఫ్ అయినా దుపట్టా అయినా ఏదైనా పర్వాలేదు. సమ్ ప్రొటెక్షన్ ఈజ్ బెటర్ దాన్ నో ప్రొటెక్షన్. ఓకే ఓకే. సందీప్ గారు అడుగుతున్నారు, మా ఫాదర్ కి 21 days నుంచి దగ్గు, కఫ్ సిరప్ ఇచ్చారు అయినా తగ్గలేదు అని. అంటే అన్ని రోజుల నుంచి కాఫ్ ఉంది, డిటీరియరేట్ అవ్వట్లేదు అంటే అది ముందు నుంచి కూడా ఉండొచ్చండి. ఒకటి ఏంటంటే 21 day కాఫ్ అయితే ఒకసారి చూపించుకుంటే మంచిది. ఆల్వేస్ చెస్ట్ ఎక్స్రే ఏమన్నా అవసరం అయితే తీయాలి. కోవిడ్ అయినా కాకపోయినా కూడా ఇప్పుడు ఈ కోవిడ్ సీజన్ లో కోవిడ్ ఒక్కటే కాదు జబ్బు, ట్యూబర్క్లోసిస్ ఉంది, బ్రాంకిల్ ఆస్మా ఉంది, ఇంకా వేరే ఇంకేదన్నా కూడా అవ్వచ్చు. లంగ్ లో ఫ్లూయిడ్ చేరొచ్చు, వేరే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఇవన్నిటినీ మనం మర్చిపోయి కోవిడ్ అవునా కోవిడ్ కాదా, రెండే మతాలు ఉన్నాయి ఈ మొత్తం ప్రపంచంలో అన్నట్టుగా బిహేవ్ చేయకుండా ఇది ఈ కాఫ్ 3 వారాలు దాటింది కాబట్టి అసలు ఇది ఏంటి కాఫ్, ఏ మందులు తీసుకుంటే తగ్గే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఒకసారి చూపించుకుంటే మంచి. రైట్. తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో యుఎస్ లో డైవర్స్ రేట్స్ బాగా పెరిగాయి, నిజమేనా అని పెట్టారు మ్యామ్ ఇందాక ఎవరో, నేను నోట్ చేశాను ఇక్కడ. ఏంటండి యుఎస్ లో డివోర్స్ రేట్స్? ఓకే, లాక్ డౌన్ లో డైవోర్స్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయనా? నిజమా అని అడుగుతున్నా. నేను కూడా చదివాను. ఆబ్వియస్లీ నేను ఇందాక అన్నది అదే, అబ్యూజ్ ఎక్కువ అవుతుంది అందరు కలిసి ఉంటాం మూలన. ఇన్ ద సెన్స్ ఏంటంటే టూ మచ్ టైం టుగెదర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు నో హౌ టు గివ్ దెమ్ ద స్పేస్. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ లిమిట్ ని, బౌండరీస్ ని దాటకుండా ఉండాలి, అది ఎంత క్లోజ్ రిలేషన్ అయినా కూడా. సో ఈ దాటే అవకాశాలు ఎక్కువగా గడుపుతున్నప్పుడు ఉంటాయి కాబట్టి ఎస్ ప్రాబబ్లీ, ఇది నేను ఈ స్టడీ కోట్ చేయలేను కానీ అంటున్నారు ఎస్ డివోర్స్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటున్నారు. బట్ డివోర్స్ ఇవ్వడానికి ఇప్పుడు కోర్ట్స్ కూడా పనిచేయట్లేదు కాబట్టి ఐ థింక్ దే విల్ ఆల్ గెట్ బ్యాక్ టుగెదర్. నైస్. అలాగే సింగపూర్ లో, సౌత్ కొరియాలో సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటి? ఇండియా కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్రీ అవ్వాలా అని అడిగారు. నేను మీరు క్వశ్చన్ రాకపోయినా ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. సింగపూర్ ఇనీషియల్ గా చాలా మంచిగా కంటైన్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే సింగపూర్ లాంటి కొన్ని కంట్రీస్ అక్కడ అవుట్ బ్రేక్ వచ్చింది అనగానే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఇంతకు ముందు మనకి లేని ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. ఏంటంటే SARS 1, MERS అని 2 వైరస్లు ఈ కరోనాకి చుట్టాలన్నమాట, సిస్టర్స్, కజిన్ సిస్టర్స్ లాగా. ఇవి వచ్చి వెళ్ళాయి వాళ్ళ కంట్రీకి. సో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అయ్యామో ఈ పాండమిక్ కి మనకి చాలా పాఠాలు ఉన్నాయి. మీరు తర్వాత క్వశ్చన్ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్, ఈ పాండమిక్ మనకేం పాఠాలు నేర్పింది అని.
అలా వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ పాండమిక్ లో నేర్చుకుని ఉన్నారు. సో అందుకని వాళ్ళు ఇమ్మీడియట్ గా కంటైన్మెంట్ మెజర్స్ మొదలు పెట్టారు. ఏంటంటే వాళ్ళ కంట్రీ లోపలికి వస్తున్న ప్రతి ఫారినర్ ని చెక్ చేయటం, క్వారంటైన్ చేయటం, పాజిటివ్ వచ్చిన వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా ఐసోలేట్ చేయటం, వాళ్ళ నుంచి కాంటాక్ట్ ట్రేస్ చేసుకోవటం, వాళ్ళని ట్రీట్ చేయటం, వాళ్ళు నెగిటివ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయటం, ఇలా చేయటం మూలాన చాలా ఫాస్ట్ గా చాలా తొందరగా వాళ్ళు కంటైన్ చేయగలిగారు కాబట్టి అబ్సల్యూట్ లాక్డౌన్ లోకి వెళ్లకుండా కొంతవరకు యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకునే పరిస్థితిలో సెకండ్ సర్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఇవి రెండు రకాలుగా వచ్చినాయి. ఒకటి ఏంటంటే బయట నుంచి కొత్త కేసెస్ వచ్చి అవి కొంత స్ప్రెడ్ అయ్యే అవకాశం జరిగింది. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కొంత యాక్టివిటీ రెజ్యూమ్ అవగానే సోషల్ డిస్టెన్సింగ్ అంత స్ట్రిక్ట్ లేట్ గా ఇప్పుడు ఈ సెకండ్ సర్జ్ వచ్చిన తర్వాత లాక్డౌన్ లోకి వెళ్ళినాయి ఈ కంట్రీస్. జపాన్ గానీ సింగపూర్ గానీ మళ్ళీ లాక్డౌన్ లోకి వెళ్ళాయి. అండ్ ఐఎమ్ ష్యూర్ లాక్డౌన్ ఈజ్ చాలా ఎఫెక్టివ్ వెపన్. అది మనం పట్టుకున్నాము, అది ఎఫెక్టివ్ గా చేస్తున్నాము. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఈ లేబర్ మైగ్రేషన్ ఇవన్నీ ఉన్నాయి, అండ్ రిలీజియస్ కాంగ్రిగేషన్స్, వీటన్నిటిని మనం గనక అధిగమించగలిగితే మనం ప్రపంచానికే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం ఈ పాండమిక్ ని ఎంత బాగా ఫేస్ చేసాము అనే దాని మీద. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సెకండ్ రిసర్జెన్స్. అందుకనే లాక్డౌన్ గురించి నేను మాట్లాడినప్పుడు ఫేజెస్ లో లాక్డౌన్ తీస్తారని చెప్పింది ఇందుకే. మళ్ళీ వరదలాగా ఒక న్యూ అవలాంచ్ రాబోతోంది అని ఒక వైరాలజిస్ట్ చెప్పారు, ప్రెడిక్ట్ చేశారు. సో కేర్ఫుల్ గా ఉండమంటున్నారు. ఇక్కడ ఐ వాంట్ సే వన్ సెంటెన్స్ అంజలి గారు. lack of evidence of infection cannot be taken as evidence for lack of infection అని అన్నారు. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్స్ అన్నమాట. అంటే మనం టెస్టింగ్ ఎక్కువ లేక కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లేదు అని అనుకోవటాన్ని అది ఎవిడెన్స్ కింద మనం తీసుకోలేము, ఇన్ఫెక్షనే లేదు అనుకోవటానికి అని అన్నారు. ఇన్ఫెక్షన్ టెస్టింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది చూసి బెంబేలు పడకూడదు. డెత్స్ మనకి ఇంకా కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ ఇంకా కర్వ్ ఫ్లాటన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే. కానీ ఇంకొక 10 days 14 days మనం లాక్డౌన్ కంటిన్యూ చేస్తే ఎఫెక్టివ్ గా కేసులు తగ్గటం అనేది ఉండదండి. ఓవర్ ఎ లాట్ పీరియడ్ ఆఫ్ టైం 3 నెలల్లోనే గనక 1,00,000 కేసులు వస్తే మనం హ్యాండిల్ చేయలేం మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కేసులు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సే 12 months 18 months 24 months వస్తే వీ కెన్ ప్రొవైడ్ గుడ్ హెల్త్ కేర్. మన ఎయిమ్ అది. మిటిగేషన్ అంటారు. అంటే ఇట్లా ఒకేసారి ఇలా రైజ్ అవుతున్న కేసెస్ ని ఇలా రైజ్ అవ్వకుండా మెల్లగా ఇలా క్రమంగా వస్తే ప్రతి పేషెంట్ ని వీ కెన్ టేక్ కేర్ బెటర్. సో మనం చేస్తోంది అది లాక్డౌన్ తో. ఓకే ఓకే. తర్వాత రీసెంట్ గా టెస్ట్ లో ఏమైనా మార్పులు వచ్చాయండి? స్టార్టింగ్ టెస్టింగ్ గురించి టెస్ట్ గురించి ఇఫ్ ఐ హావ్ టు సే దిస్, టెస్ట్లు ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్, నేసోఫెరింజిల్ అంటే మన నోస్ లోను థ్రోట్ లోను స్వాబ్స్ తీసుకోవటం, ఎక్కువగా వైరస్లు అలా చేస్తారు. అది కాకుండా బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. బ్లడ్ టెస్ట్లు ఏంటంటే యాంటీబాడీస్ టెస్టింగ్. ముందు మనం చేస్తున్నది విస్తృతంగా ముందు చేసిందంతా ఎక్కువగా పీసీఆర్ టెస్టింగ్, వైరాలజీ పూనా పంపించి కన్ఫర్మ్ చేసుకుని ఇవన్నీ. అంటే ఏంటంటే యాంటీజెన్ వైరస్ ఎంటర్ అయిందా లేదా అని చెప్పే టెస్ట్. ఇప్పుడు ఇమ్యూన్ టెస్ట్లు వస్తున్నాయి. అంటే వైరస్ వచ్చి ఉంటే మనం ఇమ్యూన్ రియాక్షన్ చూపిస్తుంది మన బాడీ. సో రీసెంట్ గా వైరస్ వచ్చి వెళ్ళిందా, చాలా రోజులైందా అని ఐజీ యాంటీబాడీస్ అని చేస్తున్నాం. వీటి మూలాన ప్రాబబ్లీ వన్ స్ట్రాటజీ ఏమిటంటే లాక్డౌన్ ఎత్తివేయటానికి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ లో ఎంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఉంటే ఈచ్ పర్సన్, మామూలుగా అయితే నార్మల్ వాళ్ళకి వస్తే జబ్బు 3 నుంచి 4 స్ప్రెడ్ చేయగల అవకాశం ఉంటుంది. బట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి వస్తే ఒకేసారి 1000 మందికి స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళల్లో ఇమ్యూనిటీ టెస్టింగ్ చేసి వాళ్ళని పర్మిట్ చేయటం వర్క్ చేయటానికి, అట్లా లాక్డౌన్ ఎత్తివేసే టైంలో ఇమ్యూన్ టెస్ట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అండ్ ఇవి క్విక్ గా కూడా వస్తాయి రిపోర్ట్స్. ఓకే.
యాక్చువల్లీ ఎవరు మెసేజ్ చేశారంటే ఒకసారి వచ్చి తగ్గాక మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని. ఇది యాక్చువల్లీ మనం చేసిన ఇంటర్వ్యూలో మనం చెప్పాం, వాళ్ళు చూడలేదు అనుకుంటా. మీరేమన్నా అంటే ఒకసారి వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ చాలా చాలా హైపోథెటికల్ క్వశ్చన్స్. ఇప్పటికీ మన దగ్గర డేటా లేదండి రీఇన్ఫెక్షన్ వస్తుందా లేదా అని చెప్పడానికి. ఒక టోటల్ సైకిల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అవ్వాలి మీ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలగాలి అని అంటే. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా చెప్పడం కష్టం. కొన్ని అనెక్డోటల్ రిపోర్ట్స్ ఉన్నా కూడా అదే ఫ్యాక్ట్ అన్నట్టుగా చెప్పలేం. ఇప్పటికైతే ఆ క్వశ్చన్ కి హైపోథెటికల్ ఆన్సర్, అది కష్టం ఆన్సర్ చేయడం. ఓకే, అలాగే ఎవరో మెసేజ్ చేశారు, యాక్చువల్లీ ఇందులో నోట్ చేశాను, నేమ్ వెళ్ళిపోయింది. డాక్టర్స్ కి పోలీసులకి ఎనఫ్ ప్రొటెక్షన్ ఉందా? ఇస్తున్నారండి. పీపీఈస్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ని ట్రీట్ చేసే వాళ్ళకి యాంటిసిపేట్ చేసి 1,00,000 కేసులు వస్తే ఎన్ని కిట్స్ అవసరము అని చెప్పి తెప్పించి దే ఆర్ ఆల్ రెడీ. గవర్నమెంట్స్ ఆర్ రెడీ. సో ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉంది. మనోజ్ గారు అడుగుతున్నారు, ఇమ్యూన్ టెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది అది సేమ్ థింగ్. ఇమ్యూనిటీ అంటే ఐజీజీ అండ్ ఐజీఎం యాంటీబాడీస్ టెస్ట్ చేయటం. మనకి రీసెంట్ గా ఇన్ఫెక్షన్ వస్తే ఐజీఎం పాజిటివ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక వారం రోజులు అయిన తర్వాత ఇమ్యూన్ టెస్ట్లు పాజిటివ్ వస్తాయి. పీసీఆర్ టెస్ట్ ఎర్లీగా పాజిటివ్ వస్తాయి. కంప్లీట్ గా వైరస్ షెడ్డింగ్ తగ్గకుండానే నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ టెస్ట్లు, రక్తంలో చేసే టెస్ట్లు అయితే పాజిటివ్ రావడానికి 5 నుంచి వారం రోజులు పట్టొచ్చు, కానీ ఎక్కువ రోజులు పాజిటివ్ గా ఉంటాయి. అండ్ ఐజీజీ యాంటీబాడీస్ వచ్చాయి అని అంటే మనకు ఆల్రెడీ కొంత సమయం జరిగింది ఇన్ఫెక్షన్ వచ్చి, ఆల్మోస్ట్ 3 నుంచి 4 వారాలు జరిగి ఉండొచ్చు. అండ్ ఈ ఐజీజీ యాంటీబాడీస్ మనకి ఇమ్యూనిటీ ఇస్తాయి. నెక్స్ట్ 3-4 వీక్స్ వరకు యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి మనం ఇమ్యూన్ గా ఉంటాం ఆ 3-4 months, 3-4 weeks ఆర్ అప్ టు 2-3 months. ఓకే, ఇది యాక్చువల్లీ యాంటీబాడీస్ కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కొంచెం కాస్ట్లీ ఏమో కదండి యాక్చువల్లీ, కదా? యాంటీబాడీ బ్లడ్ టెస్ట్, దట్ ఈస్ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. నాకు టెస్ట్ కాస్ట్ వివరాలు అయితే నేను చెప్పలేను. 4,500 టెస్ట్ గురించి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది ప్రాఫిట్ ఏం లేకుండా ల్యాబ్స్ చేసే టెస్ట్ కి పెట్టిన క్యాప్ అది. బట్ ఇప్పుడు నేను న్యూస్ లో చూసింది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అది ఫ్రీగా చేస్తున్నారు అని. మిగతా వాళ్ళకి దే కెన్ బి చార్జ్డ్ బై ప్రైవేట్ ల్యాబ్స్. గవర్నమెంట్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఓకే, హైడ్రోక్లోరోక్విన్ కోవిడ్ కి క్యూర్ కాదు అని ప్రూవ్ అయినా కూడా ఎందుకు అంత డిమాండ్ లో ఉంది? శ్రీకర్ అడుగుతున్నారు. అది క్యూర్ కాదు అని ప్రూవ్ అవ్వలేదు, క్యూర్ అని ప్రూవ్ అవ్వలేదు. ప్రూఫ్ రావాలి. ఒక మందు, ఒక జబ్బుకి ఇది అని అంటే మినిమం 2,000-3,000 మంది పేషెంట్స్ లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ స్టడీ చేస్తే గానీ చెప్పము. సో ఇది క్యూర్ కాదు అని కూడా చెప్పలేం. కొన్ని రిపోర్ట్స్, కేస్ రిపోర్ట్స్ ఉన్నాయి, కంప్లీట్ గా వైరస్ షెడ్డింగ్ 100% తగ్గిపోయింది హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్తే అని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ఏమో అది ఇచ్చినా కూడా పెద్దగా ఎవెన్చువల్ అవుట్కమ్ అంటాం, అంటే ఆ జబ్బులో నుంచి బయటపడటానికి పెద్దగా ఉపయోగం ఏం పడలేదు, ఇవ్వని వాళ్ళల్లో ఉన్న అవుట్కమ్మే ఇచ్చిన వాళ్ళలో కూడా ఉంది అని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో డెఫినెట్ గా హైడ్రాక్సిక్లోరోక్విన్ యూజ్ చేస్తున్నారు కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కి. అంతమంది. ఓకే, తర్వాత బ్రెత్ హోల్డ్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? ట్రీట్మెంట్ లో ప్లాస్మా రోల్ ఏంటి? బ్రెత్ హోల్డింగ్ గురించి నాకు వాళ్ళు అడిగిన సందర్భం ఏమిటో నాకు అర్థం కాలేదు. బ్రెత్ హోల్డ్ చేయగలిగితే మీకు కోవిడ్ లేదు అని అనటం అనుకుంటా. ఎఫెక్ట్ అయితే బ్రెత్ హోల్డ్ చేయలేరు అనేది అంత సింపుల్ గా ఉండదండి. ఆస్మాటిక్ పేషెంట్స్ కూడా బ్రెత్ హోల్డ్ చేయలేరు. సో అది డెఫినెట్ గా కంక్లూజివ్ టెస్ట్ కానే కాదు, నెంబర్ 1. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఏంటన్నారు? ప్లాస్మా, కన్వర్జన్ ప్లాస్మా అంటే రికవర్ అవుతున్న పేషెంట్స్ లో
ప్లాస్మాలో ఇప్పుడు నేను చెప్పిన ఐజీజీ యాంటీబాడీస్ ఉంటాయి. సో అవి డిసీజ్ ఫైటింగ్ ఉపయోగపడతాయని గమనించి కొన్ని అమెరికన్ హాస్పిటల్స్ లో ట్రై చేసి కపుల్ ఆఫ్ పేషెంట్స్ వెంటిలేటర్ మీద ఉన్న ఒకళ్ళిద్దరు పేషెంట్స్ కూడా మళ్ళీ జబ్బు వెనక్కి వెళ్ళి బెటర్ అయిన రిపోర్ట్స్ అందాయి. నా ఓన్ క్లాస్మేట్స్ యుఎస్ లో ఆ ట్రీట్ చేస్తున్న హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళు నాతో షేర్ చేశారు ఇన్ఫర్మేషన్. కన్వాల్జెంట్ ప్లాస్మా ఒకళ్ళిద్దరిలో పనిచేసింది అని. కానీ అదే మనకి ట్రీట్మెంట్, అది మనం ఇక్కడ నిరభ్యంతరంగా వాడేయచ్చు అని అనుకోవట్లేదు. ఇంకా అట్లా పేపర్స్ ఏం ప్రెసెంట్ అవ్వలేదు. సో వి స్టిల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్, అది డెఫినెట్ గా ఇట్స్ ఏ స్మాల్ రే ఆఫ్ హోప్, కన్వాల్జెంట్ ప్లాస్మా. ఓకే మణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూస్ దిల్సే గీతాంజలి ఇంటర్వ్యూస్ బాగుంటాయని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం తోటి దిల్సే గీతాంజలిలో ఒక ఇంటర్వ్యూ చేశాం, చూడండి. మీకు చాలా డౌట్స్ ఆ ఇంటర్వ్యూ చూస్తే క్లారిఫై అయిపోతాయి. ఫ్రీక్వెంట్ గా కోల్డ్ వచ్చే వాళ్ళకి మీరు చెప్పే కేర్ ఏమిటి? ఫ్రీక్వెంట్ గా కోల్డ్స్ అండ్ కాఫ్స్ వచ్చే వాళ్ళకి కేర్ అని అంటే, మనకి అలర్జీ ఎందుకు వస్తుంది, అది మోస్ట్ లైక్లీ అలర్జీ. సో అలర్జన్ ఏమిటి అనేది కనుక్కోవాలి. ఒక చిన్న డైరీలా పెట్టుకుని ఏ రోజుల్లో వాళ్ళకి జలుబులు వచ్చాయి, ఒక 3 months లో అవన్నీ నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటే మీకు ప్యాటర్న్ ఏంటో తెలుస్తుంది. అంటే ఏ ఫుడ్ స్టఫ్ తిన్నప్పుడు జరుగుతుంది, ఎలాంటి వెదర్ కండిషన్ ఉన్నప్పుడు జరుగుతుంది, ఎలాంటి ప్రదేశం విజిట్ చేసినప్పుడు జరుగుతుంది. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ చైల్డ్హుడ్ అలర్జీస్ ఈస్ యూజువల్ గా అవన్నీ రిజాల్వ్ అయిపోతాయి వయసుతో పాటు. ఈ లోపు సమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. పవన్ అండ్ కళ్యాణ్ గారు అడుగుతున్నారంటే, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ COVID-19? కాజ్ ఈస్ వైరస్. నా కిడ్ కి మార్నింగ్ లేవగానే కాఫ్ వస్తుంది. ఓన్లీ మార్నింగ్ లేచినప్పుడు మాత్రమే కాఫ్ వస్తుంది. ఓన్లీ మార్నింగ్ లేచినప్పుడు మాత్రమే. అంటే సమ్ అమౌంట్ అట్లా ఒకసారి 2 సార్లు కొద్దిగా థ్రోట్ ఇరిటేషన్ ఉండటం, వాళ్ళకి నైట్ టైమ్ మౌత్ బ్రీదింగ్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలండి. థ్రోట్ డ్రై అయ్యి మౌత్ బ్రీత్ చేసే పిల్లలకి ఇట్లా ఎర్లీ మార్నింగ్ కాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మౌత్ బ్రీదింగ్ ఎందుకు చేస్తున్నారు? ఓవర్ వెయిట్ చిల్డ్రనా, లేకపోతే ఎడినాయిడ్స్ ఉన్నాయా ఏంటి, ఆర్ నేసల్ అలర్జీస్ ఉండి ముక్కు బ్లాక్ అయిపోయి నోట్తో బ్రీత్ చేస్తున్నారా? ఆ ప్రైమరీ రీజన్ ఏదైతే ఉందో అది గనక మనం ట్రీట్ చేసుకుంటే ఈ ఎర్లీ మార్నింగ్ కాఫ్స్ బెటర్ అవుతాయి. ఓకే, రంజిత ఏమంటున్నారంటే, రంజిత కాదు పేరు ఏదో ఉంది, హాస్పిటల్స్ ఖాళీగా ఉన్నాయి ప్రెసెంట్. ప్రీవియస్ గా అడ్మిట్ అయిన వాళ్ళు అన్నెసరీగా అడ్మిట్ ఏమైనా చేశారా, ఎందుకు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి హాస్పిటల్స్ అంటున్నారు. దీని మీద ఒక హోల్ సెగ్మెంట్ ఆఫ్ టీవీ డిబేట్ జరిగింది. సో ఏంటంటే, హాస్పిటల్స్ ఖాళీగా ఉన్నాయి కానీ డాక్టర్లు ఫోన్లు, వాట్సాప్లు, వీడియో కన్సల్టేషన్స్ చాలా బిజీగా ఉన్నాయండి. సో ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు నాన్ ఎమర్జెన్సీస్ ని చూడొద్దు అని గవర్నమెంట్ డైరెక్టివ్ ఉంది. ఎందుకంటే హాస్పిటల్స్ లోకి మనుషులు మామూలుగానే వచ్చి చూపించుకుని వెళ్లే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి కమ్యూనిటీలోకి వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ డైరెక్టివ్ ఇచ్చారు. ఏంటంటే ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ పోస్ట్ పోన్ చేసుకోగలరో అలాంటివన్నీ ఇంట్లోనే ఉండి వీడియో కన్సల్టేషన్స్ తో అడ్వైస్ తీసుకుని పోస్ట్ పోన్ చేసుకోండి, బయటికి ఎక్కువ రాకండి అని చెప్పారు. అందుకని హాస్పిటల్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. కానీ ఎమర్జెన్సీస్ కి కూడా కొంతమంది రాకుండా, నేను రీసెంట్ గా చదివాను, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పీపుల్, కొంతమంది స్ట్రోక్ సైన్స్ వస్తే కూడా వాళ్ళు ఇదేం కాదులే, ఇది కాదు అని అనుకుని ఇంట్లో ఉండి చాలా వాల్యుబుల్ టైం కోల్పోయి కంప్లీట్ పెరాలిసిస్ తో వచ్చారు. చిన్న వార్నింగ్ సైన్ ని వాళ్ళకి చెప్పినా కూడా డాక్టర్ వెళ్ళాలి, మీకు స్ట్రోక్ లాగా అనిపిస్తుంది, హాస్పిటల్ కి రండి అని ప్లీడ్ చేసినా రాకుండా కంప్లీట్ టోటల్ పెరాలిసిస్ అయ్యాక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కొంతమంది అతి భయం పెట్టుకొని రియల్ ఎమర్జెన్సీస్ కూడా హాస్పిటల్ కి రాకుండా ఆగిపోయే వాళ్ళు కొంతమంది.
కొంతమంది ఏమో ఈ ఐ మీన్ ఈ సందర్భం తీసుకుంటున్నాను నేను, యాక్చువల్ గా వ్యాక్సినేషన్స్ కోసం, రొటీన్ వ్యాక్సినేషన్స్ కోసం చెక్ చేసుకోకుండా వెళ్ళొద్దు హాస్పిటల్ కి. 2 నెలలు పోస్ట్ పోన్ అయినా మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ కి ఎటువంటి బాధ బెంగ అవసరం లేదు. మీ డాక్టర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించి చెక్ చేసుకుని రమ్మంటేనే వెళ్ళండి. ఆగమేఘాల మీద వ్యాక్సిన్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ఎలా తెలుస్తాయి? మీకే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. లేదా వాట్సాప్ లో కానీ వీడియో కన్సల్టేషన్స్ లో కానీ చెక్ చేసుకోండి. మీ డాక్టర్ కి చెప్తే సిమ్టమ్స్ బట్టి తీవ్రత బట్టి వాళ్ళే మీకు చెప్తారు, లేదు ఇది చూడాలి మీరు ఇమీడియట్ గా రండి, లేకపోతే దీనికోసం ఆగొచ్చు మీరు ఇలా ట్రై చేసి చూడండి అని. సో చెక్ విత్ యువర్ డాక్టర్ ఇఫ్ ఇన్ డౌట్. జబ్బులు ఏమి తగ్గలేదండి, ఈ లాక్డౌన్ ఎత్తగానే ఇంతకు 2 హాస్పిటల్స్ కిటకిటలాడిపోతున్నాయి. సో దిస్ నథింగ్ లైక్ దట్. అన్నెసెసరీ అడ్మిషన్స్ ఎప్పుడు చేయరు. ఓకే, సుశీల్ గారు అడుగుతున్నారు ఏంటంటే ఇంటిలో ఉండే వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలా? ఎస్, ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు. సుశీల్ ఒక్కళ్ళే కాదు, చాలా మంది అడిగారు 2 గంటలకి 3 గంటలకి ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకోవాలని. రీజన్ ఏమిటంటే, ఫస్ట్ ఇంట్లో అందరూ కంప్లీట్ గా గ్రోసరీ కోసం బయటకు వెళ్ళి వస్తారు, వెజిటబుల్స్ కోసం బయటకు వెళ్ళి వస్తారు. ఇలా వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఏ దాని మీద ఎంతెంత వైరస్లు ఉన్నాయని చూసుకోవటం, భూతద్దంలో చూసుకుంటూ తిరగలేం. కాబట్టి చేతులు ద్వారానే మనకి ఫైనల్ గా వ్యాప్తి చెందేది చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ముట్టుకున్నప్పుడు. కాబట్టి చేతులు కడుక్కుంటూ ఉంటే మీరు ఎక్కడల్లా ముట్టుకున్నా కూడా, ఇంట్లో ఏ వస్తువు ముట్టుకుని వచ్చినా, బయటికి వెళ్ళి ముట్టుకుని వచ్చినా చేతుల ద్వారానే రావాలి. కాబట్టి చేతులు కడుక్కుంటూ ఉండటం ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ 2 to 3 hours చేతులు కడుక్కుంటూ ఉండండి. దట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఓకే, ఆఖరిగా ఒకే ఒక ప్రశ్న. ఆల్మోస్ట్ మనం 1.5 hours చేసినట్టున్నాం కంటిన్యూస్లీ. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ లో ఒక వీడియో చూసానండి. కోవిడ్ మీకు వచ్చిందా లేదా అనేది మీరే ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు అని. అతను ముందు సాల్ట్, కారం, షుగర్ అన్ని పెట్టుకుని ఇలా తీసుకుని నోట్లో వేసుకుని, నాకు తీపి తెలుస్తుంది, నాకు ఉప్పు తెలుస్తుంది, నాకు కారం తెలుస్తుంది, సో నాకు కోవిడ్ లేదు, ఇది ఇంట్లో మీరు చెక్ చేసుకోండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటున్నారు. అంటే దీంట్లో ఒక నిజం ఉంది, ఒక ఐ మీన్ ఓవర్ సింప్లిఫికేషన్ ఉంది. నిజం ఏమిటంటే, కొంతమంది కోవిడ్ పేషెంట్స్ లో స్మెల్ అండ్ టేస్ట్ లాస్ ఉంటుంది ఎర్లీగా. బట్ 100% అందరు కోవిడ్ పేషెంట్స్ లో ఇవి లూజ్ అవ్వాలని లేదు. నంబర్ 1, ఆయన ఉద్దేశం ఇది అయి ఉంటుంది, కానీ ఇది టెస్ట్ కింద ఉపయోగపడదు. అండ్ రెండోది, ఇలా ఇంట్లో కూర్చుని సింపుల్ టెస్ట్లతోటి కోవిడ్ ఉందా లేదా అని చెప్పగలిగే అవకాశమే లేదు. కాకపోతే ఫీవర్, జలుబు, దగ్గు వీటితో పాటు లాస్ ఆఫ్ టేస్ట్, స్మెల్ ఉంటే ఇది కొంచెం హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్, వెళ్ళి చూపించుకుని టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వ్యూవర్స్ చాలా మంది డౌట్స్ ఈరోజు మీరు క్లారిఫై చేశారు. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ ఇంకోసారి ఇంకో కార్యక్రమంలో డెఫినెట్ గా కలుద్దాం మనం. Sure. Even I had a nice time answering all the questions. Thank you. ఐ డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే, మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం